ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। ధ్యానాంధ్రప్రదేశ్ ఆవిష్కర్త ధ్యాన రారాజు బ్రహ్మర్షి సుభాష్ పత్రి ధ్యాన విధానాలను కొత్త పుంతలు తొక్కించి వివిధ ధ్యాన పద్ధతులను మథించి జంతుశాస్త్రం, వృక్షశాస్త్రం, రసాయన శాస్త్రాలలో తనకున్న విజ్ఞానాన్ని జోడించి ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అనుసంధించి అందరికీ ఆమోదయోగ్యంగా తీర్చిదిద్దారు. ఈ విధంగా ప్రాపంచిక విజ్ఞాన పిపాసను ఆధ్యాత్మిక పిపాసగా మార్చుకుని వినూత్న ధ్యాన శైలిని కనిపెట్టిన మహనీయుడు సుభాష్ పత్రి. శ్వాస మీద ధ్యాస అన్న నినాదంతో సామాన్యుడికి సైతం ధ్యానాన్ని చేరువ చేయగలిగిన గురూజీ సుభాష్ పత్రి. ధ్యానం ద్వారా శారీరక ఆరోగ్యాన్ని, మానసిక ఉల్లాసాన్ని పెంపొందించుకునేందుకు, ఆలోచనా సంవిధానాన్ని సవరించుకునేందుకు పత్రిజీ చేస్తున్న కృషి అసామాన్యం, అనన్య సామాన్యం. 2008 నాటికి ధ్యానం ద్వారా ప్రపంచ ఆరోగ్య పరిస్థితిని మార్చివేయాలని, ప్రతి ఒక్కరికి సంపూర్ణ ఆరోగ్యం చేకూరాలని తపన పడుతూ ఒక వ్యక్తిగానే కాక వ్యవస్థగా తిరుగులేని శక్తిగా కృషి చేస్తున్న ధ్యానయోగి పత్రిజీ. ఈనాడు అసామాన్యంగా కనబడుతున్న రారాజు జీవితం అత్యంత సాధారణంగానే ప్రారంభమైంది. పత్రిజీ 1947వ సంవత్సరంలో ఒక మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఈ ధ్యాన రమణుడి తండ్రి రమణారావు, తల్లి సావిత్రీదేవి. ఈ పరిణతి చెందిన బ్రహ్మర్షికి సతీమణిగా స్వర్ణమాల జీవిత ప్రవేశం చేయడంతో స్వర్ణానికి పరిమళం అబ్బినట్లయింది. వీరికి 2 కుమార్తెలు పరిణత, పరిమళ ఉదయించారు. ఈ వేణుగాన వినోదునికి వేణు వినోద్ అన్న కాగా, వినమ్ర హృదయారవిందుడు అరవింద్ తమ్ముడై చేదోడు వాదోడుగా నిలిచారు. ఎందరి జీవితాలలోనో ఉషోదయ సుధా మధురిమలు నింపిన పత్రిజీకి ఉష, సుధలు అక్కా చెల్లెలుగా జన్మించారు. ప్రాథమిక విద్య ఆదిలాబాద్ జిల్లా శక్కర్నగర్లోనూ, నిజామాబాద్ జిల్లా బోధన్లోనూ, సికింద్రాబాద్లోనూ జరిగింది. చదువుకోవడమంటే పత్రిజీకి ఎంతో ఇష్టం. కాలేజీ చదువు హైదరాబాదులో పూర్తయింది. 1970లో గుంటూరు జిల్లా తెనాలిలో ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్గా పనిచేశారు. 1975లో కోరమాండల్ ఫెర్టిలైజర్స్లో ఉన్నతోద్యోగిగా చేరి కర్నూలులో ఉద్యోగ జీవితం ప్రారంభించారు. సంగీతం మీద తనకు గల ఆసక్తితో సంగీత సామ్రాట్ శ్రీపాద పినాకపాణి వద్ద సంగీతం అభ్యసించి 200 కీర్తనలు సాధన చేశారు. మిత్రుడు రామచెన్నారెడ్డి ద్వారా పరిచయమైన ధ్యానం మహాయోగి సదానంద శిష్యరికంలో చిలవలు పలవలై అనంతంగా సాగింది. ఈ మహాప్రస్థానంలో తొలి అడుగుగా కర్నూలులో మెడిటేషన్ అండ్ ఎన్లైటైన్మెంట్ సెంటర్ ఏర్పాటైంది. 1990లో చిన్నగా ప్రారంభమైన ఈ కేంద్రం సంవత్సరాంతానికి కర్నూలు స్పిరిచువల్ సొసైటీగా ఎదిగింది. 1985లో హైదరాబాదులో తొలి పిరమిడ్ మాస్టర్స్ గ్రూప్ ఏర్పాటయింది. 1991లో యూత్ గ్రూప్ ఏర్పాటయింది. ఆ తరువాత అది అనంతంగా ఎదిగి దేశ విదేశాలకు ఎగబాకింది. ఆ మహనీయుని జ్ఞానబోధతో తరించని తావు లేదంటే అతిశయోక్తి లేదు. ఆయన స్వీయ అనుభవాలను, ఉపదేశాలను ఆయన ముఖతః అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాకు వెళ్ళినా కూడా ధ్యాన ప్రభంజనంలాగా కనిపిస్తుందండి. ఎక్కడ చూసినా కూడా ఈ పిరమిడ్లు నిర్మాణం చేస్తున్నారు, పిరమిడ్లలో ధ్యానాలు చేస్తున్నారు. అంతేకాకుండా నేను ఈ మధ్య పని మీద బెంగళూరుకు వెళితే అక్కడ మొత్తం ఈ పిరమిడ్ ధ్యానం గురించి ఎక్కువ ప్రచారం జరుగుతుంది. తమిళనాడులో జరుగుతుంది, అటు కేరళలో, మొత్తం దేశమంతా ఒక ప్రభంజనంలో ఒక అద్భుతంగా ఇది ఒక వస్తున్నట్టుగా కనిపిస్తుంది వ్యాప్తిలోకి. దీనికి ప్రధాన మూల పురుషులుగా మీరున్నారు ఆచార్య స్థానంలో.
ఈరోజు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడిగి మా ప్రేక్షకుల కోసం క్లారిఫై చేసుకోవాలి. తప్పకుండా స్వామీజీ, గో హెడ్. సార్, ఈ ఆనాపాన సతి ధ్యానం అనేది మీరు కనిపెట్టిన ధ్యాన ప్రక్రియ కింద అనుకుంటున్నాం. అసలు ఏంటి సార్ ఆనాపాన సతి అంటే ఏంటి? ఫస్ట్ మొట్టమొదటిగా చెప్పాలంటే ఈ ధ్యాన ప్రభంజనం అన్నారు కదా, అది అవ్వాలి. మీరు వెళ్ళిన చోట్ల అక్కడ చక్కగా ధ్యానం ఉంది, కానీ అది ప్రపంచం అంతా కావాలి. మొత్తం అది మన లక్ష్యం. అంటే ప్రతి మనిషి కూడాను ధ్యాని కావాలి. సార్, అది బేసిక్ ఎడ్యుకేషన్. ఒక లిటరసీ అనేది కంపల్సరీ కదా. అవునండి. ప్రతి ఒక్కళ్ళు ఒక విద్యావంతుడు కావాలి, కనీసం హై స్కూల్ వరకైనా. అవును. అలాగే ప్రతి మనిషి కూడా కనీసం ధ్యాని అవ్వాలి అనే లక్ష్యం మన ఆర్గనైజేషన్. చాలా అద్భుతమైన ఇంకా అంతటి ధ్యాన ప్రపంచం రావాలి, మీ వాక్కు ఫలించాలని కోరుకుంటున్నాను. తప్పకుండా. అసలు మొత్తం ప్రపంచం అంతా ధ్యానమయం అవుతుంది అనే నమ్మకం ప్రజల్లో ఈ మధ్య బాగా వస్తుందండి. అది దానికి ఉదాహరణగా చాలామంది ఫారెన్లో డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్లో మందులతో పాటు మెడిటేషన్ చేయమని కూడా రాస్తున్నారంట. పర్ఫెక్ట్లీ కరెక్ట్. ఈ ఆరోగ్యం అన్నది ఈ ధ్యానం ద్వారా సమకూరుతుందని చెప్పేసి ఇది మెడికల్ సైన్స్ ఇప్పుడు బాగా గ్రహిస్తుంది. డాక్టర్స్ అందరూ కూడాను మా మందులతో పాటు ఆ ధ్యానం కూడా చేయాలి అని చెప్పేసి ఆ విధంగా తీసుకొస్తున్నారు. ఇది చాలా గొప్ప విషయం. ఇది విప్లవాత్మకమైనటువంటి మార్పు సార్. అంతేకాకుండా మీరు స్థాపించిన ఈ పిరమిడ్ సంస్థలో చాలామంది డాక్టర్లు అట్రాక్ట్ అయ్యి వచ్చి మీకు శిష్యులుగా మారి సత్యం ఎవరు కావాలని కోరుకుంటారో వాళ్ళు డాక్టర్ కానీ, గృహిణి కానీ, రాజు కానీ, పేద కానీ, పండితుడు కానీ, పామరుడు కానీ, ఎవరికైతే సత్యం కావాలో అథవా శాంతిపూర్వక జీవితం కావాలో వాళ్ళందరూ తప్పకుండా ధ్యానంలోకి రావాల్సిందే వస్తున్నారు. అంటే మామూలు మనుషులు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు ఈ స్ట్రెస్తో టెన్షన్తో ఉండి మీరు చెప్పిన వాటికి అట్రాక్ట్ అయ్యి ధ్యానం చేస్తే కోస్త రిలీఫ్గా ఉంటుంది, మేలు జరుగుతుందని మీరు చెప్పిన వాటికి అట్రాక్ట్ అయ్యి వచ్చి ధ్యానం చేస్తున్న పద్ధతి ఒకటండి. బట్ డాక్టర్స్ అందరూ ఎక్కువ సంఖ్యలో మీరు చేస్తున్నటువంటి ఈ ధ్యాన ప్రక్రియకి అట్రాక్ట్ అయ్యి రావడం అనేది, ఎందుకంటే వాళ్ళు శాస్త్రీయంగా ఆలోచిస్తారు, సైంటిఫిక్గా ఆలోచిస్తారు. అందరూ సైంటిఫిక్గా ఆలోచిస్తారు. ఈ మామూలు మనుషులు శాస్త్రీయ దృక్పథం అనేది డాక్టర్ల సొమ్మేం కాదు. అది మీ సొమ్ము కూడా, నా సొమ్ము కూడా, అందరి సొమ్ము కూడా. సార్, ప్రతి మనిషి కూడాను శాస్త్రీయ దృక్పథం. నేను ₹1 పెడితే నాకు ₹2 రావాలి అన్నదే శాస్త్రీయ దృక్పథం. అంటే నాకు దీనివల్ల ఉపయోగం కావాలి కనుక ఉపయోగం లేనిదే ఎవరు ఏ పని చేయడు. అవును. డాక్టర్ కానీ ఎవరైనా కానీ. కనుక శాస్త్రీయ దృక్పథం అనేది ప్రతి రైతుకి ఉంది, ప్రతి గృహిణికి ఉంది, ప్రతి లేబర్కి ఉంది, ప్రతి సైంటిస్ట్కి ఉంది. మనం ఏమనుకుంటాం అంటే సైంటిస్ట్గా ఉందని అనుకుంటాం. ప్రతి మనిషికి ఉంది. దాన్ని ఉపయోగించుకుని అతను శాస్త్రీయ పద్ధతిలో తన సత్యాన్ని, తన సంతోషాన్ని, తన ఆరోగ్యాన్ని ఎప్పుడు దానికోసం. అంటే ఇప్పుడు మీరు వ్యాప్తిలోకి తీసుకొచ్చిన ఈ ఆనాపాన సతి అనేది పూర్వం మనకి వేదాల్లో కానీ ఉపనిషత్తుల్లో కానీ ఉందండి, లేక మధ్యలో ఇంకెవరైనా దీన్ని కనిపెట్టారా? ఇది అనాదిగా వస్తున్న సత్యం, అనంతంగా ఉన్న సత్యం. ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క ధ్యానం దగ్గర రావాల్సిందే. ఋషులందరూ ద్రష్టలు. ఫర్ ఎగ్జాంపుల్ హిందూయిజం తీసుకుందాం, దానికి మూల స్థాపకులు ఆ యొక్క ఋషులు. ఋషి అంటే మరి వాళ్ళు ఏం చేసే ఋషులు అయ్యారు? ధ్యానం చేసే ఋషులు అయ్యారు. ధ్యానం చేయకుండా ఎవరు ఋషి కాదు, పండితుడు అవుతాడు. గ్రంథాలు చదివి పండితుడు అయినట్టు ధ్యానం చేసే ఋషి అవుతాడు. చాలా బాగుంది సార్. కనుక ఇది అనాదిగా ఉన్నదే. ధ్యానము అంటే ఋషి సాంప్రదాయం. ఇప్పుడు దాన్ని ఒక పద్ధతిగా, అంటే ఇప్పుడు మీరు ప్రచారంలోకి తీసుకొచ్చిన విధంగా ఇతపూర్వం కూడా ఇది ఉందేమో కానీ, ఈ పద్ధతి ఉందేమో కానీ మాకు తెలిసి మా జనరేషన్లో మేము ఎక్కువగా, నాకు ఇప్పుడు ఒక 56-57 అయినాయండి, 57 అయినాయి. ఇన్నేళ్లలో ధ్యానం గురించి ఇంత అవేర్నెస్ రావడం అనేది ఇంతవరకు కనివిని ఎరగం. దానికి మీరు చేసిన శ్రమ, మీరు చేస్తున్న తపస్సు మూల కారణమై ఉంటుందని మేము అనుకుంటున్నాం.
అసలు ఈ ఆనాపానసతి అనేది అసలు బేసికల్గా ఏంటండి అసలు? ఆనాపానసతి అంటే ఇది పాళీ భాష. పాళీ పాళీ భాష అంటే సంస్కృతానికి అది సంస్కృతం పండిత జన భాష ఆ రోజుల్లో పామర జన భాష పాళీ. ఓ సో ఆ కామన్ మ్యాన్ని ఆ భాషను ఎంచుకుని బుద్ధుడు తన ప్రవచనాలని కామన్ లాంగ్వేజ్లో పెట్టాడు. పండితుల భాషకు దూరంగా పామన భాషకు దగ్గరగా పాళీ భాషలో బుద్ధుడు ఏదైతే చెప్పాడో ఈ పదము బుద్ధుడు ఉపయోగించిన పదం మొట్టమొదటిసారి. సార్ ఆనాపాన సతి. ఆన అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకొని ఉండడము. మన ఉచ్ఛ్వాస నిశ్వాసంతో మనం కూడుకొని ఉండడము అని చెప్పేసి ఈ గౌతమ బుద్ధుడు అనాదిగా ఉన్న ప్రక్రియకి మొట్టమొదటిసారి ఆ యొక్క పదజాలాన్ని చేకూర్చాడు. ఓ దానికే మీరు శ్వాస మీద ధ్యాస అనే ఒక సింపుల్ ఫారంలోకి మీరు తీసుకొచ్చారు. ఇప్పుడు పాళీ భాష లేదు కదా, ఇప్పుడు తెలుగు కదా, తెలుగు కనుక దానికి సమాంతరమైన పదజాలము శ్వాస మీద ధ్యాస. ఓ అంటే ఇప్పుడు ఈ బుద్ధుడు నా దృష్టిలోనే ఒక ప్రయోగశాలలాగా తన జీవితాన్ని ఒక ప్రయోగశాల చేసి, ఎందుకంటే సార్ ధ్యానంలో రకరకాల ధ్యానాలను గురించి వింటున్నాం. ఉంటాయి, ఎప్పుడు ఉంటాయి. రకరకాల మనస్తత్వాలు ఉన్నాయా లేదా? ఉన్నాయి. కృతయుగంలో ఉన్నాయా లేదా? ఉన్నాయి. కలియుగంలో ఉన్నాయా లేదా? ఉన్నాయి. ఇండియాలో ఉన్నాయా లేదా? కనుక రకరకాల మనస్తత్వాలు ఉన్నప్పుడు రకరకాల ధ్యాన పద్ధతులు ఉంటాయి, సహజం అది. ఓ ఇప్పుడు దాంట్లో శాస్త్రీయమైన విధానంగా ఈ బుద్ధుడు చెప్పిన ఆనాపాన సతి అనేది చాలా సింపుల్గా, స్వీట్గా, సులభంగా ఫలితాలు ఇచ్చే విధంగా కనిపిస్తుందేమో. అందుకే ఎక్కువ మంది దీనికి అట్రాక్ట్ అవుతున్నారని మేము భావిస్తున్నాం. సులభంగా ఫలితాలు ఇచ్చే విధంగా కనిపిస్తుందేమో. అందుకే ఎక్కువ మంది దీనికి అట్రాక్ట్ అవుతున్నారని మేము భావిస్తున్నాం. నిజంగా దీంట్లో అంటే శాస్త్రీయమైన దృక్పథం ఉందండి దీంట్లో, సైంటిఫిక్గా. శాస్త్రీయం అంటే A+B=C+D అండర్ ద సేమ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్. ఓకే, నువ్వు టెంపరేచర్ మార్చానుకో, ప్రెషర్ మార్చానుకో, A+B విల్ గివ్ యూ D+E. ఇంకొంచెం టెంపరేచర్ ప్రెషర్ మారితే A+B విల్ గివ్ యూ X+Y. ఇవన్నీ శాస్త్రీయమే. మీరు ఒక మంత్రం చెప్పారు, ఒక మంత్రం ఒక ఉపాసన చేస్తే ఏ ఫలితం వస్తుందో ఆ ఫలితం వస్తుంది, అది శాస్త్రీయం కాదా? ఓకే, లేకపోతే మీరు నా గురువు గారు, నేను మీకు సేవ చేశాను, ఓకే, సేవ చేస్తే మీరు నాతో పాటు అన్ని ఊరికి తిప్పారు, నాకు ఆ లాభం వచ్చింది, అది శాస్త్రీయమే కదా. ఏ పని చేస్తే ఏ ఫలితం వస్తుందో అది శాస్త్రం. అలాగే బుద్ధుడు చేసింది ఏంటంటే శాస్త్రం వెనకాతల శాస్త్రాన్ని కనుక్కున్నాడు. సార్ శాస్త్రం వెనకాతలో ఉన్న శాస్త్రాన్ని కనుక్కున్నాడు. అది ఆయన గొప్పతనం. కనపడే శాస్త్రం ఒకటి ఉంది, కనపడని శాస్త్రం ఒకటి ఉంది. ఈ కనపడే శాస్త్రం వెనకాతలో ఉన్న కనపడని శాస్త్రాన్ని ఆయన తన దివ్యచక్షు ద్వారా తెలుసుకున్నాడు. అంతర్దృష్టి. అక్కడ దాకా పోయి మళ్ళీ తిరిగి వచ్చి ఈ శ్వాస మీద ధ్యాసను కనుక్కున్నాడు. ఈ శ్వాస మీద ధ్యాసకు ఈ మూడో కన్ను అంటారు అంతఃచక్షు, దీనికి సంబంధాలు ఉన్నాయండి. శ్వాస మీద ధ్యాసలోంచే అంతర్చక్షు వస్తుందని చెప్పడానికి లేదు. గౌతమ బుద్ధుడికి చిన్నప్పుడే ఆయనకి అన్ని అంతర్చక్షు ఉండేది. గౌతమ బుద్ధుడికి కాదు, ప్రతి పిల్లవాడికి ఉంది, అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ. మీరు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు మీకు అంతర్చక్షు ఉండే, మీకు అన్ని చూసేవాళ్ళు, చనిపోయిన వాళ్ళని, చనిపోయిన వాళ్ళని, దేవతలను, ఋషులను, గంధర్వులను అందరూ మీరు చూసేవారు, వాళ్ళ పాటలను వినేవారు మీరు. కానీ పెద్దగా ఇచ్చిన తర్వాత అది పోయింది. చిన్న అంటే పసిబిడ్డలుగా ఉన్నప్పుడు అందరికీ. అలాగే ప్రతి పక్షి, ప్రతి జంతువు కూడా దివ్యచక్షు ఎప్పుడూ ఉంది. వాళ్ళేమి శ్వాస మీద ధ్యాస పెట్టలేదే. కనుక అది రావడానికి శ్వాస మీద ధ్యాస అని కాదు. ఎవడైతే న్యాచురల్గా బతుకుతాడో, ఒక పక్షిలాగా, ఒక పిట్టలాగా, ఒక పసి పిల్లవాడిలాగా, వాడి దివ్యచక్షు అలా వికసించి ఉంటుంది. కానీ పోగొట్టుకున్న తర్వాత రాబట్టుకోవడానికే శ్వాస మీద ధ్యాస. వండర్ఫుల్. సూపర్ అనాలిసిస్. అందుకే గౌతమ బుద్ధుడు ఆయన పోగొట్టుకున్నాడు. ఆయన రాబట్టుకోవడం కోసం రకరకాల గురువుల దగ్గరికి వెళ్ళాడు, వాడు చెప్పిందని చేశాడు. కానీ అతను చిన్నప్పుడు పసిపాపుగా, చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వచ్చిన స్థితి అతను రావటం లేదు. ఇది ఎలా వస్తుందని చెప్పేసి మళ్ళీ ఇవన్నీ చేసిన తర్వాత ఆలోచించి
మళ్ళీ అప్పుడు నేనేం చేయాలంటే ఏమీ చేయలేదు. కనుక తను ఏమీ చేయకుండా కూర్చున్నాడు. కూర్చుని కూర్చుంటే మళ్ళీ ఆ స్థితి వచ్చేసింది. ఏమీ చేయకుండా కూర్చునేసరికి ఆ కూర్చున్న స్థితి వచ్చేసరికి ఆయనకి మళ్ళీ ఆ దివ్యచక్షు తెరుచుకుంది. ఆ దివ్యచక్షు తెరుచుకుని ఆ దివ్యచక్షుతో రీసెర్చ్ అంతా చేసి ఈ దివ్యచక్షు అందరికీ సులభంగా రావాలంటే ఏం చేయాలి, మళ్ళీ ఆ దివ్యచక్షు ద్వారా కనుక్కుంటే శ్వాస మీద ధ్యాస అని తెలిసింది. ఎక్స్ట్రాడినరీ సార్, సో సింపుల్. అందుకే మీ పథంలో జనసామాన్యం అంతా ఇప్పుడు యేసు ప్రభు ఏం చెప్పాడంటే, అన్లెస్ యు బికమ్ లైక్ ఎ చైల్డ్ యూ కెనాట్ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఆ చిన్న పాప వాడు శ్వాస మీద ధ్యాస పెట్టాడా? పెట్టాడు. మరి వాడు కింగ్డమ్ ఆఫ్ గాడ్లో ఉన్నాడే. అందుకే పసిపిల్లలే పరమాత్మలు అని, పరమాత్మ స్వరూపులు అని మన దగ్గర అంటాం. కరెక్ట్. ఆ విధమైన మనస్తత్వం కావాలి. అంటే నిర్మలమైనది, ఒక దర్పణం లాంటిది. అది ఉంటే వస్తుంది. అది రావడానికి బెస్ట్ టెక్నాలజీ శ్వాస మీద ధ్యాస అని చెప్పేసి అది వచ్చిన తర్వాత కనుక్కున్నాడు గౌతమ బుద్ధుడు. అది తర్వాత అందరికీ చెప్పేసి చాలా అది మనం చెప్తున్నాం. చాలా అద్భుతమైన అనాలిసిస్ సార్. అంటే ఇప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టినందువల్ల ఒక పసిబిడ్డలాగా మనం అవుతాము, ఒక శూన్య స్థితి ఏర్పడుతుంది. త్యాగరాజు తన సంగీతంతో ఆ శూన్య స్థితిని సంపాదించుకున్నాడు, తాదాత్మ్యం చెందాడు. అప్పుడు ఆయన దివ్యచక్షు వేసుకుని రాముడు లక్ష్మణుడు అందరూ కనబడ్డారు. కనపడి ఈయన రక్షించాడు దొంగల బాధ నుంచి. మరి ఆయనకి ఎలా కనబడ్డారు? ఆయన శ్వాస మీద ధ్యాస పెట్టాడా? కానీ ఆయన పసిపిల్లవాడిలో తయారైపోయాడు. కనుక ఆ పసిపిల్లవాడిలో సహజంగా తయారయ్యాడు. మనం దాన్ని కొంచెం టెక్నాలజీ ఉపయోగిస్తే వెంటనే అందరూ అయిపోతారు. అది గొప్పతనం శ్వాస మీద ధ్యాస. ఓహోహో. అందుకే అప్పుడు ఆ రామచంద్రుడు ఆయనకి కల్లో కనపడ్డప్పుడు ఆ బాణాలతో వచ్చినప్పుడు రారా మా ఇంటి దాకా అని పాడి ఆయన మా ఇంటి దాకా. ఓహో, అలా తీసుకెళ్ళినట్టుగా భావన. అంటే శూన్య స్థితి తెచ్చుకోవాలి. ఆ శూన్యస్థితి రావడానికి మంత్రాలు, తంత్రాలు, యంత్రాలు, తావెత్తులు, సేవ, రకరకాలు కఠోర తపస్సులు, ఇవన్నీ కూడాను వాళ్ళ రీసెర్చ్లో ఎంతోమంది కనుక్కున్నారు. కానీ బుద్ధుడు వాళ్ళంతా గ్రంథాలు చదివి అన్ని చేశారు. బుద్ధుడు తన దివ్యచక్షుతో తెలుసుకునేది ఆనాపానసతి. అంటే కనుక అవన్నీ ఏం అక్కర్లేదు. నీ శ్వాస మీద ధ్యాస పెట్టు, నువ్వు చక్కగా ఆ శూన్య స్థితిని వెంటనే పొందుతావు. వెంటనే అంటే వెంటనే, ఎవరైనా కూడా ఎవరైనా కానీ. దాంట్లో ఎవరైనా కానీ అంటే కొంచెం తిరకాసు ఉంది. అంటే మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళు తొందరగా వస్తుంది. ఎందుకంటే మగవాళ్ళకి కొంచెం తెలివితేటలు ఎక్కువ కదా, లేడీస్ ఫస్ట్. అలాగే పట్టణ భాషల కన్నా పల్లె భాషలకు ఎక్కువ అవుతుంది. ఎందుకంటే పట్టణ భాష కొంచెం అతి తెలివివంతులు కదా. అలాగే చదువుకున్న వాళ్ళకన్నా పామర్కు తొందరగా అందుకే చదువుకున్న వాళ్ళు కొంచెం అతి తెలివి కదా, గర్వం కదా. ఆ గర్వం లేకపోతే అందరికీ వస్తుంది. గర్వం ఉండకూడదు. పిల్లవాళ్ళకి గర్వం ఉందేమిటి? ఉండదు. కొట్లాడుకుంటారు కానీ గర్వం ఉండదు. గర్వం ఉండదు, అహంకారం ఉండదు. కనుక సో జీసస్ క్రైస్ట్ చెప్పింది, అన్లెస్ యూ బికమ్ లైక్ ఎ చైల్డ్ యూ కెనాట్ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అలా కావడం కోసము శ్వాస మీద చేస్తారు. పెద్దగా అయిపోయింది అలా. ఇప్పుడు మరి గౌతమ బుద్ధుడిని మనం ఒక గురు సంప్రదాయంలో ఒక గురువుగా, ఆచార్యుడిగా, ఒక గురువు ఒక ఆచార్యుడు కాదు, మహా గురువు, మహా ఆచార్యుడు. ఒక గురువు ఒక సారీ అంతకన్నా ఆచార్యుడు, అంతకన్నా గురువు లేడు. ఆయన మొత్తం తన స్వానుభవంతో సాధించి. అందరికీ స్వానుభవం ఉంది, కానీ స్వానుభవంలో కూడా పరాకాష్ట. మరి ఇప్పుడు ఈ శ్వాస మీద ధ్యాస, ఈ చేతులు ఇలా ఇంటర్లాక్ చేసుకోమని చెప్తున్నారు. నేను ఒకసారి క్లాస్కి వెళ్తే నాకు తెలిసినాయి. బట్ ఈ పిరమిడ్ అనేది దానికి ఈ బుద్ధుడు చెప్పిన ఆనాపానసతికి ఏంటి సంబంధం? ఏం సంబంధం లేదు. లేదండి? లేదు. మరి అది ఎట్లా లింకప్? ఇప్పుడు ఏసీ రూమ్కి మనం కూర్చోడానికి ఏమైనా సంబంధం ఉందా సార్? సంబంధం ఉందా లేదా? ఏసీ రూమ్కి మనం కూర్చోడానికి సంబంధం ఉందా లేదా? లేదు. ఏసీ రూమ్ అంటే బాగుందా? ఏసీ అనేది వేరే టెక్నాలజీ. అవును, అది వేరే సైడ్ టెక్నాలజీ. అవును.
అలాగే పిరమిడ్ ఎనర్జీ అనేది అది ఒక వాస్తు టెక్నాలజీ అనుకోండి. వాస్తు కన్నా వస్తు టెక్నాలజీ అంటే బాగుంటుంది. వస్తు అంటే మెటీరియల్. ఓకే, ఆ మెటీరియల్ టెక్నాలజీలో ఏమవుతుందంటే మెటీరియల్ ఈజ్ ఎనర్జీ, మ్యాటర్ ఈజ్ ఎనర్జీ, జామెట్రీ ఈజ్ ఎనర్జీ. అంటే ఒకనొక బెస్ట్ జామెట్రికల్ షేప్లో ఆ ఎనర్జీ అనేది అది తనలోనే తాను సుడిగుండంలో తిరుగుతూ వ్యర్థం కాకుండా ఉంటుంది. పిరమిడ్లో అది అలా ఉంటుంది అన్నమాట ఎనర్జీ. కనుక అలాంటి తనలో ఆ ఎనర్జీ బాగా అక్కడే స్తంభించిపోయి ఉన్న, ఎక్కడ జారిపోకుండా అక్కడే స్తంభించిపోయి ఉన్న ఆ ఎనర్జీ ఆ శక్తి క్షేత్రంలో మనం కూర్చొని ధ్యానం చేస్తే మన ధ్యానం అతి తొందరగా వస్తుంది. అందుకోసం అది పిరమిడ్ ఎనర్జీ. అంటే ఇప్పుడు ఈ ఆనాపానసతి ధ్యానాన్ని పిరమిడ్లో చేస్తే ఎక్కువ ఫలితం ఉంటుంది. పిరమిడ్లో పడుకుంటే కూడా తొందరగా వస్తుంది. పిరమిడ్లో ఏ చేసినా ఎక్కువ ఫలితం వస్తుంది, 3 ఇంతలు ఎక్కువ వస్తుంది. మీరు ఊరికే పోయి పడుకోండి, నిద్ర బాగా వస్తుంది. లేదా ఊరికే పోయి కూర్చోండి, మీ ఆలోచనలు స్తంభించిపోతాయి. దీన్ని జాయిన్ చేసింది మీరేనండి? ఎన్నో చోట్ల చేస్తే దాన్ని ప్రచారం చేస్తున్నాను నేను ఎక్కువగా. అచ్చా. దాన్ని మొదలుపెట్టి నేను కాదు, నేను ఏదో పుస్తకానికి గ్రహించాను కదా. అచ్చా సార్. ఎక్కువ ప్రచారం చేసిన 99% ప్రపంచంలో ప్రచారం చేసిన దానికి నాకు క్రెడిట్ ఇస్తే నేను ఒప్పుకుంటాను. ఫస్ట్ స్టార్టింగ్ నేను కాదు. ఇప్పుడు చరిత్ర ఒప్పుకున్న సత్యం అండి ఆల్రెడీ. ఇప్పుడు ధ్యాన ప్రచారంలో, ఈ ఆనాపానసతి ధ్యాన ప్రచారంలో ఈ మధ్య నేను మా ఫిల్మ్ స్టార్ వెంకటేష్ గారితో కొన్ని మాటలు మాట్లాడుతుంటే, ఈ ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడుతుంటే, ఇప్పుడు గ్లోబల్గా ప్రపంచంలో ఉన్న ధ్యానాలన్నిట్లోకి నెంబర్ 1 ఏ క్లాస్ ధ్యానం ఆనాపానసతి ధ్యానం. దానికి ఆల్ క్రెడిట్ గోస్ టు సుభాష్ పత్రిజీ అని ఆయన చెప్పారండి. 99% నాట్ ఆల్ క్రెడిట్. ఓకే, రైట్. ఎందుకంటే 1% ఇంకో నేర్చుకున్నాగా, ఆ పుస్తకాలు చదివి నేర్చుకున్నానుగా, లేకపోతే నాకు ఇది వచ్చుండేది కాదు సార్. సో మీరు ఈ ధ్యానం ప్రచారం చేయాలి అని ఎందుకు అనిపించింది మీకు? ఎందుకు అనిపించకూడదు? అంటే పూర్వాశ్రమంలో మీరు వేరే ఏదో జాబులో పౌరమండలంలోనూ దేంట్లోనూ, అది కోటి విద్యలు కోటి కొరకే, ఆత్మ కొరక. ఇది ఆత్మ కొరకు. మరి ఆత్మ తప్పని ఎప్పుడు ఉంటుంది, పుట్టినప్పటి నుంచి ఉంటుంది, ప్రతి ప్రాణికి ఉంటుంది. అది కూటి కొరకు, అది విద్య, అది ఎక్స్ట్రా చేస్తుంది. అంటే ఈ గ్లోబ్ని కౌగులించుకోవాలి, ఈ గ్లోబ్కి ధ్యానం గురించి చెప్పాలి అనే తపన మీలో ఎట్లా మొదలైంది? అసలు మీరు ఏదో ఒక ఉద్యోగంలో ఉండి అది అలా మొదలు కాలేదు. సత్యం తెలుసుకోవాలి అని మొదలయ్యి సత్యం తెలుసుకోవడంతో ప్రారంభమై ఆ సత్యం ఉన్న 10 మందికి ఉంది చెప్పాలని ఆ తపనతో కొంచెం అంకరించి ఇంకా చెప్తే బాగుంటుందని చెప్పేసి మరి ఉద్యోగం కూడా విరమణ చేసి నిరంతరం చేస్తే బాగుంటుందని చెప్పేసి అలా చేస్తూ 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 ఇప్పటికి ఇది నేను ప్రపంచంగా చెప్పాలనే భావన నాకు వచ్చింది. అంటే ఇలాగా మీరు ఈ దృక్పథంలోకి రావడానికి మీకేమైనా ప్రేరణ, పుస్తకాలు కాకుండా మీకేదైనా గురువులు కానీ ప్రేరణ కలిగి? నాకు అలాంటి గురువులు ఎక్కడ, నేను మెచ్చుకున్నా, నేను ఒప్పుకున్నా, నేను సేవ చేయాల్సిన గురువులు నాకు ఎక్కడ కనపడలేదు. అలానే వాళ్ళ గురువులు కాదని కాదు, నేను నాకు నేర్పగల గురువులు నాకు దొరకలేదు. అందరికీ నేర్పగల గురువులు అందరికీ ఉన్నారు. నేను ఒక ఫ్రెండ్ ద్వారా, నా యొక్క ఆప్త మిత్రుడి ద్వారా ఈ ధ్యానం యొక్క లాభాలను గ్రహించి మళ్ళీ అక్కడ ఇక్కడ వెతికి ఈ సూత్రాన్ని పట్టుకున్నాను. రెడ్డి గారు అని అంటారా ఆయనండి సార్? ఆయన ద్వారా ఆయన ఫస్ట్ ధ్యానం చేసి ఆయన తనలో లాభాలను పొందాడని ఆయన దివ్యశుచు వికసించింది. సో అది 1976-77లో. దాని తర్వాత మళ్ళీ చేసి ఇది ఇంత ఉంది కదా, ఎలా వస్తుందని చెప్పేసి మళ్ళీ రకరకాలుగా పరిశోధించి మరి అందరిలో అక్కడక్కడ ఉన్న పాయింట్స్ అన్ని గ్రహించి నా స్వానుభవంతో మేళవించి ఒక రోజు చెప్పలేము, మరి క్రమంగా రావచ్చు. మీ జీవితం దీనికి డెడికేట్ చేసినట్టుగా? అంత డెడికేషన్ లేదు. క్రికెట్ చూస్తాను, క్రికెట్కి నేను డెడికేషన్. మన మ్యాచ్ అంతా చూసాగా. అంటే మీ ఫ్యామిలీ అంతా ఉందండి? ఎందుకు నీకు లేదా స్వామి? నాకు వద్దంటావా ఫ్యామిలీ? ఏంటి సంగతి? ధ్యానం చేసే వాళ్ళకి ఫ్యామిలీ ఉండొచ్చా? అంటే ఏంటి వద్దనా నీ ఉద్దేశం? చేసిన వాళ్ళందరూ ధ్యానంగా మొత్తం ఎవరు చెప్పారు? హిమాలయ పర్వతాలు కృష్ణుడు 8 భార్యలు పెట్టుకోలేదా? ఆయన యోగేశ్వరుడు కాదా?
అంటే అటుమాట పోవద్దు మళ్ళీ. అంటే వశిష్ఠుడు అరుంధతి ఇద్దరు గొప్ప యోగేశ్వరులు కదా అవును. మరి. అంటే ఇప్పుడు దీంట్లోకి వస్తే సన్యాసించడం అనేది అదే పెద్ద అపోహ. ఆ తీసేయడం కోసమే రామాయణము మహాభారతం అన్నీ వచ్చాయి. వాళ్ళు చెప్పిన తర్వాత కూడా మనకి ఇంకా అపోహ. వాయువ్యాసుడు వాల్మీకి వాళ్ళు అంత గొప్ప మాస్టర్స్ వచ్చి మనకి అన్ని చెప్పినా కూడా మనకి అపోహలు ఏమిటి? రావణాసుడు అంతమంది భార్యను పెట్టుకుని ఆయన పరమశివుని ప్రత్యక్షం చేసుకోలేదా మరి? యా బాత్. సో ధ్యానానికి ఇప్పుడు అంటే నేను ఈ మధ్య కొంచెం ధ్యానం అని కొంచెం ఇంట్లో కూర్చుంటే మావిడ భయపడుతుంది లేండి, అయిపోయింది నువ్వు కూడా సన్యాసంలో కలిసిపోతావేమో అని భయపడుతుంది. ఆ సన్యాసానికి దీనికే సంబంధం లేదండి. సన్యాసం అంటే ఏమిటి? డెఫినేషన్ ఏమిటి? నిర్వచనం ఏమిటి? అంటే ఈ కాషాయం గుడ్డలు వేసుకొని అడవుల్లోకి వెళ్ళిపోవాలి. సమ్యక్ ప్లస్ న్యాసము ఈజ్ ఈక్వల్ టు సన్యాసము. సమ్యక్ అంటే సరి అయిన, న్యాసం అంటే వదిలిపెట్టేయడం. సార్ సరి అయిన వదిలిపెట్టేయడం దాన్ని సన్యాసం అంటారు. నువ్వు భార్యను వదిలిపెట్టేస్తే నువ్వు పిచ్చోడు అంటావు, సన్యాసం అంటావు. అసత్యాన్ని వదిలిపెట్టేసి, తమో గుణాన్ని వదిలిపెట్టేసి, రజోగుణాన్ని వదిలిపెట్టేసి వాటిని వదిలిపెట్టడమే సన్యాసం. చాలా అద్భుతమైన ఇంటర్ప్రిటేషన్ సార్. ఇంతవరకు మాకు సన్యాసం వదిలిపెట్టడం అంటే పెళ్ళాన్ని వదిలిపెట్టడం, పిల్లల్ని వదిలిపెట్టడం, బిడ్డలను వదిలిపెట్టడం, ఆస్తులను వదిలిపెట్టి గడ్డం పెంచుకొని పోవడం. అలాంటి సన్యాసిని మరకట సన్యాసి అంటారు. 4 రకాల సన్యాసులు ఉన్నారు. ఒకటి మరకట సన్యాసి, రెండవదేమో ఆపత్ సన్యాసి, మూడవడేమో వివిధిష సన్యాసి, నాలుగవడు విద్వత్ సన్యాసి. ఒకటి మరకట సన్యాసి, రెండవదేమో ఆపత్ సన్యాసి, మూడవడేమో వివిధిష సన్యాసి, నాలుగవడు విద్వత్ సన్యాసి. పెళ్ళాం మీద కోపం వచ్చి హిమాలయాలకు పోయి అక్కడ ఇంకో పెళ్ళాం పెట్టుకుంటే వాడు మరకట సన్యాసి. చచ్చిపోయే ముందర సన్యాసం పుచ్చుకునేవాడు ఆపత్ సన్యాసి. ఇంకో 2 నిమిషాలు చచ్చిపోతాను ఇంకా. ఇప్పుడు శంకరాచార్య అమ్మ నేను చచ్చిపోతున్నాను మొసలు కనుక అది ఆపత్ సన్యాసం. ఆపత్ సన్యాసం సార్. అంటే ఒక వైశ్యుడు ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత పైలోకంలో రిజర్వ్ చేసుకునే కోసం జస్ట్ చచ్చిపోయే ముందర నేను సన్యాసిని అంటాడు. అది ఆపత్ సన్యాసి. ఒక వైశ్యుడు లాంటి వాడు తీసుకుంది. ఒక క్షత్రియుడు సత్యం కోసం తెలుసుకునే సన్యాసము వివేకానందుడు లాంటి చేసినవాడు. దాన్ని వివిధిష సన్యాసం అంటే ఇల్లు వదిలిపెట్టిపోయి ఎక్కడ సత్యం తెలుసుకున్నాడు. రామకృష్ణ పరమహంస చేసింది విద్వత్. ఆయన ఎక్కడికి పోలేదు, ఎవరిని వదిలిపెట్టలేదు, భార్య ఉంది, ఎవరు ఏం చేయలేదు. అది విద్వత్ సన్యాసి. కనుక మరకట సన్యాసి, ఆపత్ సన్యాసి, ఒకనొక శూద్రుడు చేసేది మరకట సన్యాసి, ఒకనొక వైశ్యుడు చేసేది ఆపత్ సన్యాసి, ఒకనొక క్షత్రియుడు చేసేది వివిధిష సన్యాసి, ఒకనొక బ్రాహ్మణుడు చేసేది విద్వత్ సన్యాసం. అదే సన్యాసం, ఇంకోటి సన్యాసం కాదు. అయితే మేము మామూలుగా కాశీకి వెళ్ళి ఏదైనా వదిలిపెట్టాలంటే మాకు ఏది ఇష్టం లేదో అది వదిలిపెట్టడం, దీన్నే ఇది ఇట్లాంటిది కాదు ఇది. అందుకే గురుగారు ఇప్పుడు మీతో మాట్లాడిన తర్వాత దీంట్లో ఉన్న వివిధ కోణాలు ఎటు వెళ్ళినా కూడా చాలా సులభంగా ఈజీగా పాటించడానికి వీలుగా అనిపిస్తుంది. కాబట్టే ఇవాళ జనం మొత్తం ఈ ధ్యాన మార్గంలోకి వస్తున్నారు అనిపిస్తుంది నాకు. అదే మీరు ధ్యానానికి వచ్చి మీ 3వ కన్ను తెరుచుకోవాలంటే పూర్వకాలం ఋషులంతా పెద్ద మంట పెట్టుకుని దానిపైన ఇలా పద్మాసనం చేసుకుని కాదు వాళ్ళంతా చేసింది యోగ, అది యాగాలని చెప్పేసి, హోమాలని చెప్పేసి, ఒక ప్రజల రాజ్యానికంతా సంబంధించిన ఏదైనా ఒక కార్యక్రమానికి సంకల్పం పెట్టుకోవడానికి చేసే కానీ ధ్యానానికి దానికి సంబంధం లేదు. ధ్యానానికి సంబంధం ఒక సంకల్పం పెట్టుకోవడం కోసం అందరికీ వర్షాలు పడాలను, ఇంకేవో ఉంటాయి కదా, అరిష్టం పోవాలను, అప్పుడు అందరినీ తీసుకొచ్చి వాళ్ళంతా ధ్యానం కాదు కదా, వాళ్ళకి ఏదో కనపడాలి, ఒక హోమము యోగం కనపడాలి. కనుక కనపడితే కానీ వాళ్ళకి దృష్టిని ఆకర్షుకోదు. ధ్యానం ఎవరికి కనపడదు, అది కనపడేది వస్తువు. కనుక అందరి దృష్టిని ఆకర్షించడం కోసం, అందరి సంకల్పం వాళ్ళ మీద పెట్టడం కోసం ఆ విధమైన ఆ హోమము, ఆ అగ్ని కనపడే వస్తువుని పెట్టారు. అంతేగాని వాళ్ళు ధ్యానం తెలియక కాదు, వాళ్ళకి అది వేరే, ఇది వేరే, ప్రయోజనం వేరే. అందుకే ముందు సంకల్పం చేసి, కనుక ఆ సంకల్పం అందరికీ కనపడాలి కదా, పామర జనానికి అందరికీ కనపడాలి కదా. నీ తెలియచ్చు నీకే కనపడుతుంది. దశరథుడికి పుత్ర కామేష్టి యాగం చేశాడు, అందరిని పిలవాలి, ఏం చేయాలి? దశరథుడు ధ్యానంలో కూర్చుంటే అందరు కనబడుతుందా? అందరి సంకల్పం కావాలి అక్కడ. రాజ్యానికి సంబంధించింది, పర్సనల్ సంబంధించింది కాదు. కనుక అందరికి సంబంధించిన ఆ హోమము అది అవన్నీ చేస్తే కానీ అందరి యొక్క ఆ మనసు అలా రాదు, అంతా వస్తే కానీ అది అక్కడ జరగదు. అందుకోసం అది వేరే టెక్నాలజీ.
ఓ అంటే ఇప్పుడు ఈ ధ్యానం కూడా సామూహిక ధ్యానం ఇప్పుడు సామూహిక ధ్యానము మూడింతలు పవర్ఫుల్, ఓ పిరమిడ్లో కూర్చుని చేసే ధ్యానము మూడింతలు పవర్ఫుల్, ఓ పున్నమి రాత్రుల్లో చేసే ధ్యానము మూడింతలు పవర్ఫుల్, ఒకానొక యోగేశ్వరుడి సమాధి దగ్గర కూర్చుని చేసే ధ్యానము మూడింతలు పవర్ఫుల్, అలాగే మరి అడవిలో చేసే ధ్యానం, ప్రతి చెట్టు కూడాను ఒక గొప్ప కాంతి పుంజం. ఆ అడవిలో చెట్ల మధ్య చేసే ఆ ధ్యానము మూడింతలు పవర్ఫుల్. ఇలాగా సంగీతంతో, చక్కటి సంగీతంతో కూర్చుని చేసే ధ్యానం మూడింతలు పవర్ఫుల్. ఓహో ఇప్పుడు ఈ ధ్యానం చేయాలంటే మేము ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత పెట్టుబడి కావాలి ముందు? చాలా పెట్టుబడి కావాలి. అమ్మో ఇది మామూలు అయితే కష్టమే. అంటే 24 గంటల్లో ఈ సమయ పెట్టుబడి. సమయమా? మరి డబ్బులు కాదా? అది పెట్టుబడి కాదా? పెట్టుబడి అంటే ఏమిటి? ఇన్పుట్. పెట్టుబడి అంటే ఇన్పుట్. అవును. అంటే ఒక వస్తువు తయారు చేయడానికి ఏ వస్తువులు పోతాయో దాన్ని పెట్టుబడి అంటారు. పెట్టుబడి లేకుండా ఏది రాబడి లేదు స్వామి. పెట్టుబడి అంటే మామూలుగా మాకు టైం ఇస్తే మీ దగ్గరకు వస్తే మేము డబ్బులు కాదంతా ఏం లేదా అంటే అడిగితే టైం ఈజ్ మనీ తెలీదా? టైం మరి అంటే ఏమిటి అర్థం? అట్లా అంటే మాకేంద పెట్టుబడి లేనిదే ఏ రాబడి లేదు స్వామి. దీనికి కూడా పెట్టుబడి ఉంది. ఇది దీనికి కూడా ఏంటి, ప్రతి దానికి ఉంటుంది. నువ్వు తెలుగు నేర్చుకోవాలి, పెట్టుబడి లేదా? గురువు గారి దగ్గర రోజు వెళ్ళి రావాలి కదా. మరి తెలుగు వల్ల భాష ఎలా వస్తుంది నీకు? సంగీతం నేర్చుకోవాలి, రోజు గురువు గారి దగ్గర 4 గంటలు కూర్చోవాలా వద్దా? అది పెట్టుబడి. అది పెట్టుబడి కాబట్టి ఏంటి? ధ్యానానికి పెట్టుబడి టైం లేకపోతే ధ్యానం రాదు. అంటే ఇంకా వేరే ఇంకేం అక్కర్లేదు. అంటే అంటే దీనికి క్వాలిటీస్ అండి. ఇప్పుడు ఏదైనా ఈ 10th క్లాస్ చదువు ఉండాలి, ఈ 7th. దేనికి ఏ విద్యకైనా క్వాలిటీ కావాల్సింది ఒక పెట్టుబడి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. అంటే శ్రద్ధ అనేది పెట్టుబడి, జ్ఞానం అనేది రాబడి. అంటే ఇప్పుడు మేము ధ్యానం చేయాలంటే ఇంకా మేము శ్రద్ధ ఉండాలి. మీ దగ్గర ఉందా లేదా? అది ఉంటే చాలు. ఇంకా ఏమయ్యా బాబు, అది ఉంటే ఇంకేం కావాలి? శ్రద్ధే లేదు ఎవరికి. బిర్లాకి టాటాకి శ్రద్ధ ఉండబట్టే అంత కోటీశ్వరులు అయ్యారు. మనకి దాని పట్ల శ్రద్ధ లేదు, అది రాలేదు. మనకి దేని పట్ల శ్రద్ధ ఉంటుందో దాని తజ్ఞానం వస్తుంది మనకి. ఆ శ్రద్ధ అనేది పెట్టుబడి, తజ్ఞానం అనేది రాబడి. ధ్యానం రావాలి, ధ్యానానికి పెట్టుబడి పెట్టాలి. సమయం ధ్యానం వస్తుంది. పెట్టుబడి పెట్టకుండా రాబడి ఎలా వస్తుంది? ఇది అన్సైంటిఫిక్, అశాస్త్రీయం. పెట్టుబడి అంటే మా దృష్టిలో టైం అనేది పెట్టుబడి కాదు సార్. డబ్బులు ఎంత పెట్టాలనేదే పెట్టుబడి. అదే ఉన్నావు స్వామి. అదైతే ఏం పెట్టుబడి అంటే ఇన్పుట్, వాట్ ఎవర్ గోస్. మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ యువర్ సిన్సిరిటీ, శ్రద్ధ. శ్రద్ధ అనేది పెట్టుబడి. ఎవరైనా చేయొచ్చు అండి ధ్యానం? ఎవరైనా అంటే వయసు తారతమ్యాలు కానీ, అంటే ఒక 40-50 ఏళ్ళ తర్వాత చేయాలా? చిన్నపిల్లలు కూడా చేయొచ్చా? ఆడవాళ్ళు చేయొచ్చా? 5 ఏళ్ల లోపు వాళ్ళకి ఆల్రెడీ దివ్యచక్షు తెరుచుకునే ఉంది కాబట్టి అక్కర్లేదు. 5 ఏళ్ల నుంచి క్రమంగా తగ్గిపోతుంటుంది కనుక అప్పుడే వాళ్ళు మొదలుపెట్టాలి. ఎంతసేపు చేయాలి సార్ ధ్యానం? 2 ఉన్నాయి సార్. ఒకటి కనీస పక్షం, ఒకటి ఉత్తమ పక్షం. కనీస పక్షంగా 5 ఏళ్ళు దాటిన తర్వాత ఎవరి వయసు ఎంత ఉందో 2 నిమిషాలు కూర్చోవాలి. ఇంకా ఉత్తమ పక్షంగా స్కై ఈజ్ ద లిమిట్. ఎంతసేపు అయినా చేయొచ్చు. ఈ చేసుకున్న వాడికి చేసుకున్నంత, మహాదేవ్. పెట్టుబడి పెట్టిన వాడంతా రాబడి అంత. అంటే కొందరు చిన్న పెట్టుబడులు పెట్టి ఎక్కువ లాభం తీసే పద్ధతులు ఉంటే అట్లాంటిది ఏమన్నా దీంట్లో ఉందా అని అడుగు. అది ఎక్కడా లేదు, ఇంట్లో కూడా లేదు. దీంట్లో లేదు, అంత చేయాల్సిందే. అంటే ఇప్పుడు ఈ ధ్యానం చేసేటప్పుడు ఎలాంటి స్థితులు వస్తాయండి ఒక ధ్యానికి? రకరకాల స్థితులు వస్తాయి. శరీరం తేలికగా అయిపోయినట్టు అనిపిస్తుంది, శరీరం నుంచి మనం ఎక్కడో ఎగిరిపోయినట్టు అనిపిస్తుంది, ఏవో మనకి ధ్వనులు వినపడుతుంటాయి, సంగీతాలు వినపడుతుంటాయి, అనాహత శబ్దాలు వినపడుతుంటాయి, మనకి లోపలంతా శక్తి సంచారం తెలుస్తూ ఉంటుంది. లేని నొప్పులు వస్తుంటాయి, ఉన్న నొప్పులు పోతుంటాయి. లేని నొప్పులు వస్తాయి. హలాహలం ఫస్ట్ వస్తుంది కదా, తర్వాత అమృతం వస్తుంది. అమృతం, అవును. ఇందులో కూడా అంతే. ఆ నొప్పులు అంటే బాడీ పైన బాగా తట్టుకోలేనంత వస్తాయండి, చచ్చిపోయేంత వస్తాయి. అంటే మొత్తం బాడీ అంతా ఇలా పిండేసినట్టు చేసి చూడు స్వామి. అంటే డిపెండ్స్ అపాన్ నువ్వు గత జన్మలో పాపివా పుణ్యుడివా.
గత జన్మలో పాపాలు చేసుకుంటే ఈ జన్మలో పిండేస్తుంది అది. ఈ గత జన్మలు అవి కూడా గత జన్మలో పుణ్యం చేసుకుంటే ఈ జన్మలో ఏ హాయిగా ఉంటుంది. నీకు అసలు ధ్యానం చేసినట్టు కూడా తెలియదు. అవి కూడా నమ్ముతారా మీరు? గత జన్మలు పునర్జన్మలు అవి మీ సంగతి అంటే అంటే కాస్త అంటే మామూలుగా ఈ సిద్ధాంతంలో ఒక మనిషి నమ్మినా నమ్మకపోయినా అవి ఉన్నాయి. వాటి కంటిన్యూషన్ ప్రభావమే ఈ జన్మ. అంటే మనుషులే పుడతారా సార్? లేకపోతే ఈ పురాణాలు చదివేటప్పుడు నువ్వు పాపం క్రిమి కీటకాదులై పుడతావు అని ఇట్లా అంతా అంటారు కదా, అది భయపెట్టడానికి కొంచెం చెప్పింది చేస్తాడు అంతే. అలా చెప్తే కానీ వీడు భయపడ్డాడు. ఇప్పుడు నేను మానవ జన్మ ఎత్తాను కదా సార్, అంటే పోయిన జన్మలో కూడా నేను మానవుడై ఉంటానా? వచ్చే జన్మలో కూడా నేను మానవుడు అవుతానా? ఇది రకరకాల మనుషులకు రకరకాల విధంగా ఉంటుంది. ఓకే, కానీ బై అండ్ లార్జ్ ఒకసారి మానవ జన్మ వచ్చిన తర్వాత అది ఆ పరంపర కంప్లీట్ అయ్యేంత వరకు, అంటే అందులో ముక్త స్థితి వచ్చేంత వరకు అందులోనే ఉంటాడు. ముక్త స్థితి రావడం అంటే ఆత్మ ముక్త స్థితి అంటే తనను తాను సంపూర్ణంగా తెలుసుకుంటున్న స్థితి ముక్త స్థితి. ఈ ధ్యానంలో అది కలుగుతుందండి? ధ్యానంలోనే అది కలుగుతుంది, ఇంకా వేరే ప్రక్రియ లేదు. వేరే ప్రక్రియల్లో అదేదో చుట్టూ తిప్పి 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 భోంచేసినట్టు. ఓ, అంటే మీరు ఏ పద్ధతులను కూడా కండెమ్ చేయట్లేదు, ఇతరులు పాటించే పద్ధతులను కండెమ్ చేయకుండా అవి కూడా పద్ధతులే, కానీ ఇది సులభమైన పద్ధతి అని చెప్తున్నారండి. అది కష్టమే సులభం కాదు, అది వాళ్ళు తెలియకుండా వాళ్ళకి ఎన్నో అవాంతరాలను కల్పించుకుని చేసినవి. ఇప్పుడు నేను ఇలా భోంచేసాను అనుకోండి, ఇది కష్టమని అంటారా లేకపోతే ఏమంటారు? నేను మరి ఎందుకు కల్పించుకుంటాను? తెలియక కల్పించుకుంటాను. తెలిసేవాడిని ఇలా తింటాడా? తినడు. తెలిసేవాడినే చేస్తాడా? తెలియక ఆ నోరు ఎక్కడో ఉందనుకుని తిప్పి 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 చివరికి ఇక్కడికి వస్తాడు. నోరు ఇక్కడే ఉందని తెలుసుకుని వాడు పెట్టాలి, ఇక్కడికి వస్తాడు. అలాగే అందరికీ నోరు ఇక్కడే ఉందని చెప్పడం కోసమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ పెట్టింది. ఇప్పుడు మీరు ఈ ధ్యాన ప్రచారం కోసం ఈ దేశాలు ఊళ్ళన్నీ తిరుగుతుంటారు కదా, ఇంట్లో మేడం గారు మిమ్మల్ని ఏమనరా? ఆవిడ దేశాల బట్టి తిరుగుతుంది కదా. ఆమె కూడా ధ్యాన ప్రచారంలో ఉన్నారండి, మేడం గారు కూడా. అంటే మా ఇంట్లో ఎప్పుడైనా ఒక అరగంట పావుగంట కూర్చుందామంటే ఇంట్లో అందరూ భయపడి కొంచెం తిట్లు అవి జరుగుతూ ఉన్నాయి ఇంట్లో కూడా. రెండూ సహజమే. అంటే ఇప్పుడు మీరు ఈ ధ్యాన ప్రచారం కోసం అంటే మీరు చాలా సంవత్సరాల క్రితం దిగారు కదా సార్, అప్పుడు కూడా మీ కుటుంబ సభ్యుల నుంచి మీకు కొంతమంది కుటుంబ సభ్యులు అప్పటికీ ఇప్పటికీ విరుద్ధంగానే ఉంటారు. కొంతమంది కుటుంబ సభ్యులు అప్పటికీ ఇప్పటికీ కొంచెం సుముఖంగా ఉంటారు. కొంతమంది కుటుంబ సభ్యులు అప్పటికీ ఇప్పటికీ ఉత్సాహంగా ఉంటారు. అలా ఉంటుంది ఎప్పుడు. కుటుంబం పెద్దది కదా, సభ్యులు అనేక మంది. ఎందుకంటే సార్ ఇప్పుడు మీరు ప్రచారం చేస్తున్న పద్ధతిలో మీ అనుయాయులు, మీ ఫాలోయర్సు, నాకు ఎవరు ఫాలోయర్స్ లేరు, నా మిత్రులు ఉన్నారు. మిత్రులు, శిష్యులు కూడా అన్నారు మీరు. మిత్రులు, ఫ్రెండ్స్ నాతో పాటు కలిసి పనిచేసేవారు నా ఫ్రెండ్స్. ఇక్కడ అద్భుతమైనటువంటి సమాజంలో ఒక గొప్ప దృష్టి ఇక్కడ వచ్చిందండి మీ మీద ఫస్ట్. అంటే నేను చాలాసార్లు మీ గురించి విన్నాను, ఎవరు నన్ను గురువుగారు అని అనద్దని కూడా అంటారట. మీరు గురువుగారు అనుకుంటే ఎలా? ఫ్రెండ్స్ మిమ్మల్ని చూస్తేనే ఒక గురువు ఆకారం. అంటే గడ్డ ఉంటే అలా ఉంటుంది, మరి ఏం చేస్తాం? గడ్డను తీసేస్తాను. నాకు కూడా గడ్డ ఉంది సార్, అయితే తేజస్సు వేస్తారు ముఖంలో. ఆ తేజస్సుకి చూడగానే దండం పెట్టబుద్ధి అవుద్ది, మీరేమో తిడతారంట. అసలు ఇప్పుడు తిట్టడం అంటే సామ దాన దండ భేద ఉపాయాలు 4 ఉన్నాయి. సామం కన్నా గొప్ప ఉపాయం దానం, దానం కన్నా గొప్ప ఉపాయం తిట్టు, దండం, దానికన్నా గొప్ప దూరంగా ఉంచడం. అప్పుడు అమ్మ చిన్నప్పుడు బిడ్డల్ని అది ఆ టైప్లో మరి అది ఉపాయం, అదొక ఉపాయం. అంటే గురువు లేని విద్య గుడ్డి విద్య అని మనకు తెలుగులో ఒక సామెత ఉంది, నిజమా? గురువు అంటే ఎవరు? అసలు ఈ కార్యక్రమం ఉద్దేశమే ఆ ప్రశ్నకి జవాబు తీసుకోవడం. మీరు రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి ఉంటే ఆయన మీతో మాట్లాడుంటే ఇప్పుడు ఏం చెప్తాడు తెలుసా? అంటే ఇప్పుడు ఆయన లేడు ఇక్కడ భూమండలంలో, కానీ ఒకప్పుడు ఉండేవాడు కదా. అవును.
ఒకప్పుడు ఆయన ఉన్నప్పుడు ఇప్పుడు ఆయన దగ్గర మీ దగ్గర వెళ్ళినామని చెప్తే ఆయన ఒకటే చెప్తాడు ఎప్పుడు, గురి అన్నదే గురువు. ఓ గురి అంటే చెప్పానుగా శ్రద్ధ, పెట్టుబడి. ఆ పెట్టుబడే మీ గురువు. ఎవరికి సంగీతం పట్ల గురువు ఉంటే ఆ వాళ్ళ గురి వాళ్ళకి గురువు. ఒక క్లాసులో ఒక లెక్చరర్ చెప్తున్నాడు అనుకోండి, మై గాడ్, ఒక ఇద్దరు గురి పెట్టి వింటుంటారు, మిగతా వాళ్ళంతా వాళ్ళ వాళ్ళ ధ్యాసల్లో ఉంటారు. వీడు చెప్పింది వాడికి వినపడదు, ఎందుకంటే వాడి ధ్యాసలో వాడు ఉన్నాడు, పరధ్యాసలో ఉన్నాడు. అవును. ఇద్దరు శిష్యుల మటుకు వాళ్ళు ఆ గురువుతో వింటున్నారు. ఆ గురి అన్నది వాళ్ళకి గురువు అయింది. అంటే ఆ గురి లేకపోతే వాళ్ళకి గురువు లేడు అక్కడ. ఆ గురువుకి మూలం ఈ గురి. సార్ మీరు అన్నిటికీ మూలం గురువు అన్నప్పుడు ఆ గురువుకి మూలం నీ గురి. నీ గురి లేకపోతే అసలు గురువే కాదు. వండర్ఫుల్. కనుక రమణ మహర్షి ఏమన్నారంటే గురియే గురువు అన్నాడు. అప్పటికి ఇప్పుడు మీరు ఆయన ఏ లోకంలో ఉంటాడు, మీరు కావాల్సి వెళ్ళి ఆయన అడగండి. ఆయన డెఫినేషన్స్ ఎప్పుడు మారవు, ఎందుకంటే ఆయన శాశ్వత సత్యాన్ని తెలుసుకున్నవాడు. ఏ లోకంలో వెళ్ళినా ఏ కాలంలో మీరు దూరినా అక్కడ చెప్పబడేది గురియే గురువు. అంతేగాని ఇప్పుడు మామూలుగా లోకంలో ప్రచారంగా ఉన్నట్టుగా గురువులు ఫలానా ఆయన గురువు, ఆయన చెప్పింది మనం నడుచుకోవాలి. ఆయన గురువు ఎందుకు కాడు? ఆయన గురువు, ఆయన దగ్గర గురి ఉంది. ఆయన గురువు కాకుండా ఎలా ఉంటాడు? ఆయన గురువే. అవును, నాకున్న శ్రద్ధ, నీకు శ్రద్ధ ఉంటే నువ్వు గురువే. ఎవరి దగ్గర గురి ఉంటే వాళ్ళందరూ గురువులు. ఓ మై గాడ్, అభూతపూర్వం సార్, ఇది చాలా అద్భుతం. ఎవరికి గురి ఉంటే వాడు గురువు అంతే. అంతేగాని పర్టికులర్గా ఫలానా. యాక్చువల్లీ గురువుకి ఆపోజిట్ వర్డ్ చెప్పండి మీరు. శిష్యుడు కాదు, ఇంకోటి చెప్పండి, ఆలోచించండి. గురువు, గురువుకి మీకు సంస్కృతం వచ్చా లేదా? అంత రాదు సార్. నేర్చుకున్నారు మీరు, వ్యాకరణం సంస్కృతం చిన్నప్పుడు నేర్చుకోలేదా? కొద్దిగా. గురువుకి ఆపోజిట్ వర్డ్ లఘు. ఓ అరే, గురువు అంటే బరువైన వాడు, లఘు అంటే తేలికైన వాడు. ఎక్స్ట్రా. ఒక మనిషి సంగీత గురువు అంటే అతనికి సంగీతం పట్ల గురి ఉంది ఆయనకి, కనుక సంగీత గురువాడు. సంగీతం పట్ల గురువు లేకపోతే సంగీతం అనే ఫీల్డ్లో అతను లఘు అనమాట. ఎందుకంటే అతనికి సంగీతం నాకేం ఇష్టం లేదంటాడు, నాకు అవసరం లేదంటాడు. అంటే సంగీతంలో ఆయన లఘువు. ఓహో, అండర్స్టాండ్? ఓహో. ఫర్ ఎగ్జాంపుల్ మా తండ్రి గారు ఉన్నారు. నేను సంగీతం నేర్చుకునేటప్పుడు ఆయన ఎప్పుడు అంటుండేవారు, ఏమొస్తుందిరా సంగీతంతో, ఏమైనా డబ్బులు వస్తాయా? ఆయనకి ఇష్టం ఉండేది కదా మీ సంగీత గురువు గారి దగ్గరికి లేదు. అంటే ఆయనకి సంగీతం పట్ల గురి లేదు ఆయనకి. అండర్స్టాండ్? కనుక ఆయన సంగీతం అనే క్షేత్రంలో లఘువు. మా మదరు సంగీతంకి వెళ్ళి సంగీతం నేర్చుకో, నేను చిన్నప్పుడు నేర్చుకోలేకపోయినా నువ్వన్నా నేర్చుకో నా వెంట పడింది. ఓహో. అంటే ఆవిడకి సంగీతం పట్ల గురి ఉంది కనుక ఆవిడ ఒక సంగీత గురువు. ఓహో. మా ఫాదరు సంగీత లఘు. అలాగే ఏ ఫీల్డ్లో అయినా సరే. ఓహో. ధ్యానంలో కూడాను ధ్యానం పట్ల ఎవరెవరికి గురి ఉంటుందో కృష్ణుడికి ధ్యానం పట్ల గురి ఉంది కనుక అతను ఒక గురువు. ఎందుకు గురువు? గురి ఉన్నవాడు గురువు. ఓహో. మరి గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ్ అతని దగ్గర నేర్చుకుని కృష్ణుడి దగ్గర నేర్చుకోవడానికి ఎవడు వెళ్తాడో వాడికి కూడా గురి ఉంటేనే నేర్చుకుంటాడు కనుక వాడు గురువు. ఇది అంటే సార్ ఇది ఎంతమందికి అర్థమవుతుందో కానీ చాలా కొత్త కాన్సెప్ట్ సార్ మీరు చెప్పేది. ఇది పాత కాన్సెప్ట్. పాత కాన్సెప్ట్ అంటే ఇప్పటికి మాకు మీరు కొత్తగా అందిస్తున్నారు దాన్ని. కనుక సంగీతం ఇష్టంతో నేర్చుకునేవాడు, మొట్టమొదటి సంగీత కళాశాల ప్రవేశించినవాడు వాడు ఫస్ట్ డే గురువు. ఇంకోటి 10 years గురువు ఉంటాడు, అంటే వాడు ఫస్ట్ డే గురి పెట్టుకున్నాడు. వీడు 10 ఏళ్ళతో గురువుతో ఉన్నవాడు కనుక వీడు పెద్ద గురువు, వాడు చిన్న గురువు. మరి అయితే ఈ గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవు. అవును, మరి గురువు అంటే గురువే బ్రహ్మ అంటే పుట్టించేది, నీ గురే నీ యొక్క విద్యను పుట్టించేది, విష్ణు అంటే ఆ స్థితిని స్థితించేది. అంటే ఆ గురి తీసిపోతే కనుక అదే గురు బ్రహ్మ. ఓ మై గుడ్నెస్. ఓహో. ఆ గురి అనేది సాక్షాత్ పరబ్రహ్మ. పరబ్రహ్మని చూపించేది కూడా నీ గురే.
గురి. ఆ గురి లేకపోతే నేను శరీరం అనుకుంటున్నాను, నువ్వు పరబ్రహ్మం కాదుగా. అవును, నేను గురి లేకపోతే నేను ధ్యానం చేయను, ధ్యానం చేయవు. నువ్వు పరబ్రహ్మ కాదు, నువ్వు శరీరమే. కనుక గురు బ్రహ్మ, గురుర్ విష్ణు, గురు బ్రహ్మ అంటే నీ ఎక్కడ గురు ఉంటుందో అక్కడే అది పుడుతుంది, శాస్త్రం పుడుతుంది, నీ విద్య పుడుతుంది. గురుర్ విష్ణు, ఆ గురే నిన్ను మళ్ళీ పైకి తీసుకెళ్తుంటుంది. గురుర్ దేవో మహేశ్వర, ఆ గొప్ప దేవుడైనది కూడా నీ గురే. గురు సాక్షాత్ పరబ్రహ్మ, దేవుడే కాదు, పరమేశ్వరుడు కాదు, పరబ్రహ్మ స్వరూపం కూడా నీ గురి నుంచి వచ్చేది. కనుక అలాంటి గురువుకి నమస్కారం, అంటే ఆ శ్రద్ధకు నమస్కారము. అయితే ఇప్పుడు ఈ వేదంలో కూడా మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని చెప్తారు కదా సార్. ఆచార్యుడు అంటే గురువేనా, అది వేరే? ఆచార్యుడంటే యహ యాచినోతి ఆచరతి ఆచారయతి చ సహ ఆచార్య. ఓహో ఓహో. ఎవరైతే యాచిస్తాడో జ్ఞానాన్ని, ఆచరిస్తాడో ఆచరింపజేస్తాడో వాడు ఆచార్యుడు. గురువు అంటే వాడు ఆచరింప చేయకపోవచ్చు, కానీ వాడికి గురి ఉంది. ఆచరింపజేస్తే వాడు ఆచార్యుడు. ఓహో. శంకరాచార్యుల వారికి ఆత్మజ్ఞానం పట్ల గురే కాదు, ఆయన అందరి చేత చేయింపజే, కనుక ఆచార్యుడు. అది సంగతి. యహ యాచినోతి ఆచరతి ఆచారయతి చ సహ ఆచార్య. అతన్ని ఆచార్యుడు అంటారు. అంటే కనుక గురువు కన్నా ఇంకోళ్ళని కూడా గురువులాగా తయారు చేసే ఇలాంటి ఆ గురి ఉంటే నువ్వు అప్పుడు ఆచార్యుడివి. ఓహో ఓహో. నువ్వు గురువు కావాలనే గురియే కాకుండా అందరూ కూడా గురువు కావాలనే గురి నీకు ఉంటే నువ్వు ఆచార్యుడివి. ఓబ్బా, అసలు ఎంత యూనివర్సల్గా ఎంత బాగుంది సార్. అది ఆలోచించడం మీరు చెప్తుంటే వినడానికే ఒక పులకాంకరాలు వస్తున్నాయి. నేను గురువు కావడం కాదు, లోకంతో గురువులు కావాలి, అప్పుడు నువ్వు ఆచార్యుడు. నువ్వు అసలు ఆ ఐడియా విశ్వమానవ సౌభ్రాతృత్వం కంటే గొప్పదిగా కనిపిస్తుంది. మానవులందరూ సోదరులు కావడం వేరు, గురువులు కావడం వేరు. ప్రతి ఒక్కడు ఆ గురి కలిగి ఉండాలి. అందుకే రమణ మహర్షి దగ్గరికి వెళ్తే నాకు ఖచ్చితంగా ఆయన చెప్తాడు, గురియే గురువు. నీ దగ్గర గురి ఉందా, నువ్వు గురువి. నీవే గురి లేదా, నువ్వు గురువు కాదు, నువ్వు లఘువు. సార్ ఇప్పుడు కరెక్ట్గా మీరు రమణ మహర్షి దగ్గరికి వెళితే అని ఒకటి 2 సార్లు అన్నారు మీరు కాబట్టి వెళ్ళలేదు ఆయన దగ్గరికి. అంటే ఆయన లేడు కదా ఇప్పుడు. లేడా? ఎవరు ఏం స్వామి సార్ అంటే ఇప్పుడు వెళ్ళొచ్చు అండి? వెళ్ళకూడదా అండి? మేము ఎవరిని ఆపారా? అంటే 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 ఇప్పుడు మామూలుగా లోకంలో మాట్లాడే పద్ధతి ప్రకారంగా మామూలుగా ఈ దేహం చాలించారు కదా ఆయన. చాలించినా కూడా ఉంటారు. అవును, ఆయన దేహం చాలించాడు, ఆయన తనని తాను చాలించుకోలేదే. ఓ సూపర్ ఎక్స్ట్రా. ఆయన్ని సరే ఆయన ఉంటే కూడా ఉండొచ్చును, ఆయన్ని ఉంటే కూడా ఉండొచ్చు. ఏమిటి ఉన్నాడు? అదా దాని దగ్గర రండి సార్ ఉన్నాడు అంటే ఈ ధ్యానం చేస్తే ఆయన మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళొచ్చా? కాదు, వాళ్ళు మీ దగ్గరకు వస్తారు. మీకు ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళకి వెళ్ళే శక్తి మీకు లేదు, కానీ వాళ్ళని మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళని చూసే శక్తి మీరు సంపాదించుకోవచ్చు. అదే ధ్యానం. అసలు ఈ మొత్తం ఈ ప్రజలందరూ మీ అంటే వేలం వేరేలాగా ఎందుకు పడుతున్నారో అసలు మీరు చెప్పే ఇంటర్ప్రిటేషన్స్ కొత్తగా అనిపిస్తున్నాయి సార్, అద్భుతంగా అనిపిస్తున్నాయి. ఎందుకంటే రావణాసుడు ధ్యానం చేస్తున్నప్పుడు ఈయన కైలాసంకి వెళ్ళలే, ఆయన దగ్గరికి వచ్చాడు. అద్భుతం అండి అసలు, రియల్లీ ఫెంటాస్టిక్. మరి ఈయనకి కైలాసం వెళ్ళే శక్తి ఎక్కడ ఉంది? దీనికి ఆయన రప్పించే శక్తి ఉంది. ఆయన ఎవరు రప్పించరు, ఆయన తనది రాని వస్తాడు. ఆయన తనంతట తాను ఇష్టపూర్వకంగా వచ్చినప్పుడు చూసే శక్తిని నువ్వు సంపాదించుకుంటావు. రప్పించే శక్తి ఎవరికి లేదు. ఒక ఆత్మ ఇంకొక ఆత్మ రప్పించజాలదు. రప్పించడం అంటే అది బలాత్కారం. అది ఆ పదజాలం కూడదు. వాడు వచ్చినా కూడా నువ్వు చూడలేని స్థితిలో ఉంటావు ధ్యానం చేయకపోతే. వస్తే ఎందుకు చూడం సార్? ఆ చూసే దృష్టి లేదు కదా నీకు. దృష్టి అంటే మనం ధ్యానం చేస్తే కళ్ళు మూసుకుంటాం కదా, అందువల్ల కనపడరా? మూడో కన్ను తెరుచుకుంటే వాళ్ళు కనపడతారు. థర్డ్ ఐ. ఎందుకంటే వాళ్ళ దేహంతో రాదు కదా, వాళ్ళ దగ్గర దేహం లేదు కదా. అంటే ఇప్పుడు ఈ భగవద్గీతలో దివ్యం దదామి తే చక్షు అని అర్జునుడికి
కృష్ణ పరమాత్ముడు పక్కనే ఉండి కూడా నువ్వు నన్ను చూడలేవు, చూడాలంటే వేరే కన్ను కావాలి, అది ఇస్తానన్నాడు. అది ఇస్తా అన్నాడు. అదే అసలు తేడా. అంటే నాటకీయంగా ఇస్తా అన్నాడు కానీ ఎవరికి ఇవ్వలేడు. అదే చమత్కారం వేదవ్యాసుడిది. ఎవరికి ఇవ్వగలడండి? ఇప్పుడు మీరు మాకు ఇస్తున్నారుగా, నేను ఇవ్వటం లేదుగా. అంటే 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 కావ్యాల్లో చమత్కారం ఉండకూడదు ఏమిటి? అంటే వేదవ్యాసుడికి చమత్కారాలు తెలియదన్నా మీ ఉద్దేశం? అమ్మో, ఆయనకి ఆ మరి గొప్ప మరి కవీనాం కవి కదా ఆయన. పామర జనం కోసం చమత్కారాలు కావాలి. అలాగా అలా అంతే. ఇప్పుడు నా తాడే తెరుచుకోవాలంటే మీరు క్షమించాలంటే మీరు తెరిపించలేరు. కాదు, గురువు తెరిపిస్తాడు. గురియే గురువు. అలా మరి అలాగే మరి అద్భుతం. ఒకటే ఉన్నది అక్కడ వస్తువు. అద్భుతం అద్భుతం. ఆ. అంటే ఇప్పుడు నా మీ గురి మీ మూడో క్వశ్చన్ తెరిపిస్తుంది. కరెక్ట్, అది గురువే తెరిపిస్తుంది. ఇంకోటి తెరిపిస్తాడు. మై గుడ్నెస్. అంటే ఇప్పుడు నేను ధ్యానంలో అలా కూర్చుంటే నాకు ఆ గురితో సాధన చేస్తుంటే అప్పుడు మూడో కన్ను తెరుచుకోవడం అంతా గురు కృపే అనగా అంతా గురి కృపే. గురు కృప కానీ సృష్టిలో ఎక్కడా లేదు. ఓహో, అద్భుతం. అంటే మొన్న మా వీధిలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన తరచు మీ ధ్యానాలకు ఎక్కువ వస్తుంటాడు. ఆయన నేను పునర్జన్మ చూసుకున్నాను. అవును, నవ్వుతున్నారేంటి సార్? అంటే అంటే పునర్జన్మలో అంటే మీరు నవ్వులాటగా ఉందా ఇదంతా? నవ్వులాట కాదండి. ఆ. అంటే ధ్యానంలో నేను పలానా జన్మలో అవును, బుద్ధుడు చూసుకోలేదా? తెలుస్తుందంటారండి. ఆయన తెలుసుకోలేదంటారండి? ఆయన ఈ తల్లి కాలం వేరు, ఈ పుట్టిన కాలం వేరు కదా. కానీ ఆయన తల్లికి పుట్టినవాడు ఈయన కూడా తల్లికి పుట్టాడు కదా. అవును, కానీ బుద్ధుడు యాక్చువల్లీ ఈ కాలంలోనే ఇంకా తొందరగా వస్తాయి. ఎందుకంటే భూమి అనేది ఒక ప్రత్యేక కక్షలోంచి ఇప్పుడు పోతుంది. దాన్ని ఫోటాన్ బ్యాండ్ అంటారు. సార్ ఫోటాన్ బ్యాండ్ అంటారు. సార్ కనుక ఇప్పుడు భూమి ఒక ప్రత్యేక కక్షలోంచి పోతుంది. అది అందులో కనుక ఇప్పుడు ధ్యానం చేస్తే చాలా తొందరగా అందరికీ అనుభవాలు వస్తాయి అప్పటికన్నా. అంటే ఇప్పుడు ఈ గ్రహ పరిభ్రమణం లాగా భూ పరిభ్రమణం ఇది ఒక కక్షలోకి వెళుతుంది. ఇది పెద్ద కాస్మాలజీ ఉంది కానీ ఆ తర్వాత చూసుకుందాం. ఇంకేదైనా అడగండి. అంటే ఇప్పుడు ఈ ధ్యానంలో కూర్చోగానే మనకి కూర్చోగానే రాదు, సాధన చేస్తుండగా సాధన చేయాలి. అది నా వయసు ఎంతో. కూర్చోగానే కూర్చోవడం వస్తుంది, ధ్యానం రాదు. ఇప్పుడు అంటే సార్ ఇప్పుడు హిమాలయాల్లో బాబాలు వాళ్ళందరూ ఉంటారు కదా, స్వామీజీలు ఉంటారు కదా, వాళ్ళ గురించి ప్రతి చోట ఉంటారు బాబాలు స్వామీజీలు. హిమాలయాల్లో మాత్రమే కాదు, హైదరాబాద్లో ఉంటారు, నాంపల్లిలో ఉంటారు. ఓ ఉంటారు. కానీ నాంపల్లి బాబా అని తెలీదా మీకు? నాంపల్లి బాబా అని పేరు విన్నా. అంటే ఆ హిమాలయ పర్వతాల్లో ఉండే స్వామి వాళ్ళ రేంజ్ ఉంటుందా వీళ్ళ దగ్గర? వాళ్ళ రేంజ్ ఉండదు, కొంచెం ఎక్కువ ఉంటుంది. అక్కడ అంటే అంటే ధ్యానం చేయాలంటే హిమాలయాలకు పోపడలేదు. జనారణ్యంలో ఉండే యోగి మామూలు అరణ్యంలో ఉండే వృక్షారణ్యంలో ఉండే యోగి కన్నా ఎక్కువ. ఇక్కడ తట్టుకునే శక్తి ఎక్కువ ఉంటే కానీ ఇక్కడ ఉండలేరు వాళ్ళు. కనుక ఇక్కడ ఉన్నారంటే వాళ్ళ శక్తి ఎక్కువ, వాళ్ళ సాధన ఎక్కువ. ఈ అటాకింగ్స్ ఉన్నా కూడా చేయడం అది అలాగా. ఇప్పుడు లంకలో సీతకి ఏమీ జరగలేదంటే ఆవిడ శక్తి ఎక్కువ లేకపోతే అందరికీ జరిగిపోతుంది. ఆవిడ శక్తి ఎక్కువ కనుక లంకలో ఉన్న ఆవిడకి ఏం కాలేదు. అవును అవును. ఇప్పుడు ఇప్పుడు బాబా సినిమాలో ఇలాంటి ఈ ధ్యానము ఇలాంటివే పెట్టుకొని వచ్చాడు. దాంట్లో ఒక పెద్ద స్వామీజీని ఒక బాబాని చూపిస్తారు. రజనీకాంత్ ఎప్పుడు ఇలాగ పెట్టి ఒక చాలా డైనమిక్గా తీశారు షార్ట్స్ అన్నీ కూడా. ఇది ఇలా పెట్టారు కదా సార్. అంటే అంటే ఒక కొత్త ఫోజ్ బాగుందని పెట్టాడా, లేకపోతే రజనీకాంత్ అప్పుడప్పుడు ఇలా అంటుంటాడు, ఇప్పుడు ఇలా పెడితే కొత్తగా బాగుంటుందని పెట్టాడా, లేకపోతే అదేమన్నా ముద్ర అండి? ఏ కారణము లేకుండా ఏ కార్యము రాదు. దీన్ని ఏమంటారంటే కారణ కార్య సంబంధము, కాజ్ అండ్ ఎఫెక్ట్. సార్ ప్రతి ముద్రకి ఒక థియరీ ఉంటుంది సార్. ఆ థియరీ అనేది కారణము, ఆ ముద్ర అనేది ఒక కార్యంగా సిద్ధిస్తుంది. సార్ ఓకే సార్. కనుక రకరకాల ముద్రలు ఉన్నాయి. ఓకే కనుక
అంతకుముందు ఎవరికీ తెలియని ముద్ర, కానీ అంతేకాని అంతకుముందు లేని ముద్ర కాదు అది, ఓ తెలియని ముద్ర. ఓ ఇప్పుడు న్యూటన్ ముందు లా ఆఫ్ గ్రావిటీ ఉంది, కానీ ఇతను తెలుసుకున్నాడు. ఓకే, అద్భుతం, బాగుంది. కనుక అందరికీ తెలియజెప్పడం కోసం ఆయనకి ఆ మెసేజ్ వచ్చింది. ఇదండి తనకు వచ్చిన మెసేజ్ని ఆయన సినిమా రూపంలో ప్రకటించాడు. అంటే సినిమా చూసాం సార్, అది బాగా అనిపించింది. కానీ దీనికి ఏదైనా పర్టికులర్ అర్థం ఏదైనా ఉంటుందండి ఇలా పెట్టడం? ఇప్పుడు ఒకటి ఇలా పెడతారు, ఒకటి ఇలా అంటారు, ఒకటి ఇలా పెట్టాడు, దానికి ఏమైనా అర్థం ఉందా? ఇప్పుడు మీరు దేవాలయంలో వెళ్తే విగ్రహాలన్నీ ఇలా ఉంటాయి. అవునండి. దీని అర్థం ఏమిటి? అంటే అభయహస్తం కటిహస్తం, అభయహస్తం కటిహస్తం. దీని అభయ ముద్ర, ఇది వరదా ముద్ర సార్. ఓహో. అభయం అంటే నువ్వు భయరహితంగా ఉంటే నీకు కావాల్సిన వరాలన్నీ వస్తాయని వరదా ముద్ర. నువ్వు భయపడుతుంటే నీకు ఏ వరాలు రావు. నీ భయం తీసేస్తే నీకు రావాల్సిన వరాలన్నీ నీకు వస్తాయి. అద్భుతం. ఇది అభయ ముద్ర. ఇది మీరు ఏ దేవుడిలో ఏ విగ్రహం చూసుకోండి, ఇలా ఉంటుంది. ఎందుకు? ఇది అభయ ముద్ర, ఇది వరదా ముద్ర. ఓ, మరి దీన్ని మొన్న ఒక చోట నా కాళ్ళు పట్టుకో నీకు ఇది వరం ఇస్తా అని చెప్పారు. ఇది వరం కాదు, ఇది అభయం. అభయం, ఇది వరద. ఓ బాగుంది, బాగుంది. అలాగే ప్రతి ముద్ర. అలాగే బాబా ముద్ర. బాబా ముద్ర అంటే ఈ వేలుకి అర్థం, ఈ చిటికిన వేలుకి అర్థం శరీరము. దీనికి అందుకే మీరు చిన్నప్పుడు మీరు కాలేజ్ స్కూల్కి వెళ్ళినప్పుడు టీచర్ అంటే పో అంటాడు. అదే ఫిజికల్కి సంబంధించింది. ఈ వేలు మనస్సుకు సంబంధించింది. మనస్సు అంటే ఇద్దరి మనసులు కలిస్తే ఈ రింగ్ ఫింగర్లో మనం రింగు పెట్టుకుంటాం అన్నమాట. రింగ్ ఫింగర్. ఓ, అందుకే ఉంగరం దీనికి. మీరు ఏ వేలు పెట్టుకున్నారు? నేనండి, మీ ఇష్టం వచ్చిన వేలు పెట్టుకుంటారా? ఈ వేలు పెట్టుకుంటా కదా, ఇప్పుడు పెట్టేశాను. కరెక్ట్గా పెట్టుకోండి. ఏదైనా పని చేస్తే సరిగ్గా చేయండి. అలాగే. ఇది రింగ్ ఫింగర్ సార్. ఇది మనస్సుకి సంకేతము, ఇది శరీరానికి సంకేతము. ఈ మధ్యలో ఉండే వేలు, ఈ రెండింటికన్నా పెద్దగా ఉన్న వేలు, ఇది బుద్ధికి సంకేతం. బుద్ధి సార్. శరీరం కన్నా మనసు గొప్పది, మనసు కన్నా బుద్ధి గొప్పది. ఈ 5 వేలలో మధ్య వేలు బుద్ధి. ఎవరైతే ఎక్కువ తినకుండా తక్కువ తినకుండా మధ్యలో ఉంటాడో, ఎవరైతే ఎక్కువ మాట్లాడకుండా తక్కువ మాట్లాడకుండా మధ్యలో ఉంటాడో, ఓకే, ఇలాగ అన్నిట్లో ఎక్కువ నిద్రపోకుండా తక్కువ నిద్రపోకుండా మధ్యలో ఉంటాడో, ఆ మధ్యముడు అన్నమాట, అదే బుద్ధి. అందుకే పాండవుల్లో మధ్యముడు నేను అంటాడు కృష్ణుడు. అంటే ఎవడు అతి చేయకుండా సరిగ్గా మధ్యలో ఉండేవాడినే, అలాంటి గుణం ఉన్నవాడిని నేను అంటాడు. అంటే మధ్య మార్గంలో ఉన్నవాడిని చెప్పడం కోసం పాండవుల్లో మధ్యముడిని నేను అన్నాడు. కనుక దీని పేరు బుద్ధి. అతి సర్వత్ర వర్జయేత్. అతి ఉన్నవాడికి బుద్ధి లేనివాడు. కనుక ఇది బుద్ధికి సంకేతం. కనుక మిడిల్ ఫింగర్. ఇది చూపుడు వేలు, ఇండెక్స్ ఫింగర్. అంటే అందరిని పిలుస్తాం, నువ్వు రాబోయే అంటాం. నువ్వు రాబోయే ఇలా అంటావా? నువ్వు రాబోయే అంటావా? నువ్వు రాబోయే అంటావా? అంటే ఇది ఆత్మకి సంకేతం. నువ్వెవడు? నువ్వు ఒక ఆత్మ. కనుక రాబోయే అంటాం. అయితే తస్మాత్ జాగ్రత్త సుమా అంటే నీ ఆత్మని సరిగ్గా చూసుకో సుమా. నీ దేహాన్ని వదిలిపెట్టు, నీ మనసును పక్కన పెట్టు, నీ బుద్ధిని పక్కన పెట్టు, నిన్ను నువ్వు సరిగ్గా చూసుకో. సర్వధర్మాన్ని పరిత్యజ్య, శరీర ధర్మం, మనోధర్మము, బుద్ధి ధర్మం, ఈ 3 ధర్మాలు వదిలిపెట్టేసి నిన్ను నువ్వు శరణు వేడుకో. అండర్స్టాండ్? కనుక ఇది ఆత్మక సంకేతం. ఇది నీ యొక్క పుట్టుకొక సంకేతం. నేను ఎక్కడ పుట్టింది? సర్వాత్మ నుంచి పుట్టింది. కనుక అందుకే ఇలా అంటాం. కనుక ఇది బాబా ముద్రలు ఏం చేశాడు? ఈ మనస్సుని, ఈ బుద్ధిని ప్రక్షాళన చేయడం కోసం ఇది పెట్టాడు అన్నమాట. అంటే ప్రక్షాళన చేయవలసినవి ఆత్మని కాదు, శరీరాన్ని కాదు. ప్రక్షాళన చేయవలసినవి మనస్సుని, బుద్ధిని. చంచలమైన మనస్సుని, నీ యొక్క అపరిపక్వ బుద్ధిని నువ్వు దీనికి సర్వాత్మకు అర్పణం చేయాలి.
సర్వాత్మక అర్పణ చేస్తే ఆ సర్వాత్మ నిన్ను పట్టుకుంటుంది. సో దాంతో లాక్ చేశాడు దాన్ని, ఆ, ఇలా పట్టాడు. అప్పుడు సర్వాత్మ నీ అపరిపక్వ మనస్సుని అపరిపక్వ బుద్ధిని క్లీన్ చేస్తుంది, తన గుప్పిట్లో పెట్టుకుంది. క్లీన్ చేయగా 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 ఇప్పుడు చాకలి వాడికి మనం బట్టలు వేస్తాం, వాడు ఎంతకాలం పెట్టుకుంటాడు బట్టలని? మురికి వదులుగాను వచ్చేస్తాడు. తర్వాత ఏం చేస్తాడు వాడు? మళ్ళీ ఇస్త్రీ చేసి ఇచ్చేస్తాడు. ఎవరింటి వాళ్ళు ఇస్తారు కదా. సో ఇది కూడాను సర్వాత్మ కూడాను మీ మనస్సుని బుద్ధిని ప్రక్షాళన చేసిన తర్వాత వదిలిపెట్టేస్తుంది. అప్పుడు నువ్వేం చేస్తావంటే నీ మనసు బుద్ధి శుద్ధి కాగానే నువ్వు అనేది మాయమైపోతుంది సర్వాత్మలో. ఇది చిన్న ముద్ర. అండర్స్టాండ్? కనుక ఈ బాబా ముద్ర అనేది మార్గము, ఈ చిన్ ముద్ర అనేది ధ్యేయం. కనుక ఆ చాకరాడు పట్టుకుంటాడు, మురికి గుడ్డల్ని ఉతుకుతూ ఉంటాడు. ఇది ఉతికే ప్రక్రియ. ఇది ఉతికిన బట్టలు వేసుకుని బ్రతికే ప్రక్రియ. అండర్స్టాండ్? కృష్ణుడు ఎలా బతుకుతున్నాడు? ఇలా బతుకుతున్నాడు. కంసుడు ఇలా బతుకుతున్నాడు. అంటే సర్వాత్మకి వారికి సంబంధమే లేదు, అన్నీ ఉన్నాయి. ఏది ప్రక్షాళన చేయాలో, ఏది వంచాలో, దేన్ని కంట్రోల్ ఏమీ తెలియదు. లేదు. విచ్చలవిడిగా ఇది అంటే ఒక బేబీ సోల్ యొక్క ఒక శైశవాత్మ యొక్క స్థితి. అనేక జన్మ పరంపరలో మొట్టమొదటి జన్మలు ఉంటాయి కదా, శైశవాత్మ అంటారు. తర్వాత కొన్ని రోజులకి బాలాత్మ, కొన్ని రోజులకి యువాత్మ, ఇంకొంచెం జన్మ తర్వాత ప్రౌఢాత్మ, కొంచెం జన్మ తర్వాత వృద్ధాత్మ, ఇంక తర్వాత విముక్తాత్మ, తర్వాత పరమాత్మ. అయితే బాల్య యవ్వన కౌమార వృద్ధాప్య అనేది ఆత్మకు కూడా వర్తిస్తాయి. ఆత్మకి వర్తించవు, కానీ ఆత్మకి వర్తిస్తాయి. దీన్ని ఏమంటే పారాడాక్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ పారాడాక్స్. ఆత్మకి వర్తించవు కానీ ఆత్మకి వర్తిస్తాయి. ఇప్పుడు అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకున్నారా లేదా? చూసుకున్నాం. మిమ్మల్ని మీరు చూసుకున్నారా? మీ యొక్క ఇమేజ్ని మీరు చూసారా? అంటే అవును, ఇమేజ్. మిమ్మల్ని మీరు చూసుకోలేదు. అవును, అక్కడ చూడబడింది మీరా, మీ ఇమేజా? ఇమేజ్. మీరు మీ ఇమేజ్ ఒకటేనా? అవునా కాదా? కాదు, కానీ అవును. కానీ సూపర్. అవునా కాదా? అవును. అలాగన్నమాట. కనుక ఈ బాబా ముద్ర అనేది అది అర్థం. అది ఇది చేయగా 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 మనిషి ఇలా తయారవుతాడు. ఇలా కావాలి. ఇది వీడు ముక్త పురుషుడు. ఫైనల్ వీడు ముక్త పురుషుడు. వీడు ముక్తిని సాధిస్తూ ఉన్న పురుషుడు. అది ఇది ముక్తి కోసం ప్రయాణంలో ఉన్నవాడు, ఇది ముక్తి పొందినవాడు. కనుక ఆ బాబా సినిమాలో రజనీకాంత్ ద్వారా మరి ఆయనకి మనం గొప్ప ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఆయన ద్వారా మనకి ప్రపంచానికి అంతకుముందు ఉన్నది కానీ మధ్యలో మరుగుపడిపోయినది మళ్ళీ తిరిగి తెర మీద వచ్చింది. అది ఆయనకి మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి. ధన్యవాదాలు. గురువుల్లో రకరకాల గురువులు ఉంటారు. గురువుల్లో రకరకాలు ఉంటారు, లఘువుల్లో రకరకాలు ఉంటారు. రకరకాలు ఎందులో లేవు? అన్నిట్లో రకరకాల పళ్ళు ఉన్నాయి, రకరకాల కాయలు ఉన్నాయి, రకరకాల పిందెలు ఉంటాయి. ఇప్పుడు ఆ గురు శబ్దం అనేది ఎలాగో మారిపోయిందంటే, మేము హోటల్కి వెళ్తే కూడా 2 ఇడ్లీ పట్టుకురా గురు. అవును, అతను ఇడ్లీలో సిద్ధహస్తుడు. గురువు కాకుండా ఎలా ఉంటాడు? ఎంత గురువు ఉంటే అతను ఇడ్లీ చేస్తాడు. ఆటో వాడిని చూస్తావా గురు? అవును, ఎంత డ్రైవింగ్ చేస్తే నేను తీసుకెళ్ళగలడు ఒక చోటు నుంచి ఇంకో చోటికి. గురువు కాదేమిటి? ఆ సినిమా చూసావా గురువు అని ఇట్లా అతను సినిమా చూడడంలో సిద్ధహస్తుడు. రోజుకో 10 సినిమాలు చూస్తుంటాడు. అయితే ఇట్లా ఉపయోగించడం తప్పు కాదంటారా? పర్ఫెక్ట్లీ కరెక్ట్. గురువు కాని వాడి సృష్టిలో ఎక్కడా లేడు. ఓహో. ఏ ఫీల్డ్లో గురువు ఉందో ఆ ఫీల్డ్లో గురువు. అందుకే దత్తాత్రేయుడికి 24 మంది గురువులు. ఒక పాము, ఒక కప్ప, ఒక కోతి, గురువులే. కానీ నేర్చుకున్నదంతా మరి అంతే కదా, కాదా? అసలు దత్తాత్రేయుడు కథ వినలేదా? దత్తాత్రేయుడు కథ విన్నా కానీ మీరు చెప్పినట్టు సులభంగా అర్థం కాలేదు దాంట్లో. ఇప్పుడు ఆ కుక్క అనేది ఒక విశ్వాసానికి నమ్మి ఉంటుంది. పిల్లి అనేది జాగ్రత్తగా వీళ్ళు పరీక్షిస్తుంటుంది. పిల్లికి విశ్వాసం లేదు కానీ కుక్కకి విశ్వాసం ఉంది. కుక్కకి విశ్వాసం అక్కర్లేదు, పిల్లికి జాగ్రత్త ఉంది, విశ్వాసం అక్కర్లేదు. సో పిల్లి నుంచి ఈక్వాలిటీ అందుకే అంతే మరి, కుక్క నుంచి ఆక్వాలిటీ అంతే. కాబట్టి అది నాకు గురువు అన్నాడు. అంతే మరి. ఈ గురువులు అంటే గురువు అనేది మీరు ఎప్పుడైతే వేరే చెప్పేశారో బాగా ఒక గురువు ఇప్పుడు మామూలుగా అందుకే ఒక మనిషి ఇంకో మనిషికి గురువు కాదు, మిత్రుడు.
మిత్రుడు. అండర్స్టాండ్. పరమమిత్రుడు కావచ్చు, స్వల్పకాలిక మిత్రుడు కావచ్చు, తాత్కాలిక మిత్రుడు కావచ్చు. మిత్రత్వంలో కానీ ఎవడు ఎవరికి గురువు కాదు. అది వస్తుత జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పాడు కదా, ఎవడు ఎవరికి గురువు కాదని. చెప్పేశాడు. మరి అంటే ఈ కాంట్రవర్సీస్ వల్ల ఎక్కడా లేదు, కాంట్రవర్సీ లేదు. జనం కన్ఫ్యూజ్ అవుతున్నారేమో. ఎవరు కన్ఫ్యూజ్ కావట్లేదు. ఎవరికి కావాల్సిన వాడు ఖచ్చితంగా చేస్తున్నాడు. అంటే ఇప్పుడు ఒకళ్ళు వచ్చేసేమో వాడి ఆత్మస్థితిని బట్టి వాడు కరెక్ట్గా చేస్తున్నాడు. ఇప్పుడు ఒక్కొక్క మతం వాళ్ళు వచ్చేసి ఒక ఆయన వచ్చేసి శక్తి ఎవరు ఏది చెప్పినా అది కరెక్ట్. లేకపోతే ఎందుకు చెప్తాడు? అనే మోసగాడు ఉన్నారండి. ఎవ్వరు మోసగాడు కాదు. వాళ్ళ ఉన్న పరిమిత అనుభవం వల్ల వాళ్ళు ఒక పరిమిత సత్యాన్ని వాళ్ళు ప్రకాశింపజేస్తున్నారు. అది ఆ పరిమిత సత్యం కావాల్సిన వాళ్ళకి అది మహాప్రకాశము, మహాప్రసాదం. ఒకటో క్లాస్లో మీరు ఒక టీచర్ దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు ఆ టీచర్ మీకు పనికొస్తాడా? పనికిరాడు. అప్పుడు ఆయన లేకపోతే అసలు లేదు. అన్నీ అంతే. అంటే మనిషి యొక్క మానసిక పరిపక్వత, బుద్ధి వికాసం అవుతున్న కొద్దీ వాడు విస్తార దృష్టిని అలవర్చుకుంటూ ఉంటాడు. తనకు ఎవరెవరు కావాలో ఆ గురువు అక్కడ నేర్చుకోవడానికి. ఒక కొండ ఉంది, ఇక్కడ దాకా ఒకడు ఎక్కాడు, వాడికి కొంత కనబడుతుంది. వాడు ముందు ఎక్కితే ఇంకెక్కువ కనబడుతుంది. ఎక్కువ కనబడితే ఎక్కువ ఉందని చెప్తాడు, ఎక్కువ చూపించగలడు. తక్కువ కొండ ఎక్కితే తక్కువ చూడగలడు, తక్కువ చూపించగలడు. పైన ఉన్నవాడు అంతా చూపించగలడు. బుద్ధుడు పైకి ఎక్కినవాడు, అందుకు అంతా చూపించాడు. మధ్యలో ఉన్నవాడు అక్కడ వరకే. మరి అంతే. వాళ్ళ అసత్యం ఎలాగా? అయితే వాళ్ళని దూషించిస్తే తప్పదు. ఎవరిని దూషించకూడదు. వాళ్ళ వల్ల స్థితి. వాళ్ళని దూషిస్తే మిమ్మల్ని కూడా దూషించుకోండి. ఎందుకంటే మీ స్థితి బట్టి వాళ్ళు మీరు దూషిస్తున్నారు. ఇదే పారాడాక్స్ అంటే. దీన్ని పారాడాక్స్ అంటారండి. అంటే రెండు విపరీత సత్యాలను ఏకకాలంలో మనం మనగలడం అనేది ఇప్పుడు మీరు మామూలుగా మీ ఉపన్యాసాల వాటి లోపల. నాది ఉపన్యాసాలు కాదు, ఉపదేశం కాదు, మీ మాటల్లో అలా అన్నది బాగుంది, సరిపోతుంది. మొత్తం ప్రపంచాన్ని ధ్యానమయం చేయడమే మీ ఆశయం కింద. కరెక్ట్. దానికి ఒక పీరియడ్ కూడా పెట్టుకున్నారు మీరు, 2012 అని పెట్టుకోకపోతే మనం ఎక్కువ పని చేయలేం. ఎప్పుడు కూడా టార్గెట్ అనేది మనం ఎంత కష్టతరంగా పెట్టుకుంటే అంత ఎక్కువ మనం పని చేయగలం. అందుకోసం అలా పెట్టుకున్నాం. అదొక స్ట్రాటజీ. అంటే ఒక పర్టికులర్ పీరియడ్ లోపల ప్రపంచంలో అందరూ ధ్యానం చేస్తారు, చేపిస్తాం గ్యారంటీగా అనేది ఒక మూమెంట్ ఇది. కరెక్ట్. దాంట్లో ఇప్పటికి మీరు ఎంత శాతం సాధించి ఉంటారు? ఆ లెక్కలు మనకి లేవు కదా. లెక్క అంటే లెక్కలేదు మీకు. ఆ రోజుకి అయిపోతుంది అంతే. ఆ రోజు కన్నా ఒక్క రోజు ముందు కూడాను ఎవరు ఉండకపోవచ్చు, కానీ ఆ రోజుకి అయిపోతుంది. ఓహో అని విశ్వాసం. లెక్కలు బట్టి కాదు, తెలియదు కాదు. నిజంగా అసలు ఒక అందమైన మీరు ఊహిస్తున్న ప్రపంచాన్ని 2012 ఒకరోజు మొత్తం ప్రపంచం ధ్యానమయమై ఉండగా ఎలా ఉంటుందో చూడాలని ఒక దృశ్యం ఏదో కనిపిస్తుంది. ఎంత హాయిగా ఉంటుందో. బాధలు ఉండవు, కష్టాలు ఉండవు, నష్టాలు ఉండవు, ఈర్ష్యలు ఉండవు, ద్వేషాలు ఉండవు, పగలుండవు, ప్రతీకారాలు ఉండవు. అందరూ అందరికీ గురువులే. అందరూ ఆనందంలో ఉంటారు. అందరూ ఒక హాయిని అనుభవిస్తుంటారు. ఆరోగ్యంగా ఉంటారు. మెంటల్గా బాగా చాలా బలోపేతంగా ఉంటారు. యుద్ధం లేదు. వీటన్నిటికీ ఆ బేసు మీ యొక్క గురి దేని పట్ల? ఫస్ట్ ఏమో గురియే గురువు. గురి దేని పట్ల ఉంటే బెస్ట్ అంటే శ్వాస మీద ఉంటే బెస్ట్. ఇప్పుడు దీంట్లో మీ ఈ ధ్యానంలో ఏ క్వాలిఫికేషన్స్ అవి లేకున్నా కూడా వస్తా ఉన్నారు కదండి. మరి కొంతమంది క్వాలిఫికేషన్ లేకుండా ఏది రాదు. గురియే క్వాలిఫికేషన్. గురి క్వాలిఫికేషన్ ఉంటుంది. అంటే కొన్ని పద్ధతులు, అలవాట్లు. ఇప్పుడు మేము నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళు కొందరు ఉంటారండి. వాళ్ళు కూడా ధ్యానం చేయొచ్చా అండి? రావణాసురుడు చేశాడు కదా, ఆయన రాక్షసుడు కదా, అంటే రాక్షస ప్రబుద్ధి ఉన్నవాడు కదా. ఇప్పుడు మంచి ఎవరికి కావాలి? చెడు చేసేవాడికే కావాలి.
మంచి ఎవరికి కావాలి? మంచి చేసేవాడికి కూడా కావాలి. మంచి ఎవరికి వద్దు? అందరికి కావాలి. కనుక ధ్యానం అందరికీ అవసరం. కానీ ఈ నాన్ వెజిటేరియన్స్ ఆ తేడాలు ఏం లేవండి? ఆ కర్మకి కావాల్సిన ఫలితం వాడికి వస్తుంది. ఆ దుష్ట కర్మకి, ఆ హింసా ప్రవృత్తికి. ధ్యాన ప్రవృత్తికి శంకరుడు వచ్చాడు. ఆ రాక్షస ప్రవృత్తి వల్ల సంహరింపబడ్డాడు. అద్భుతం సార్. అది వేరే, ఆ లెక్క వేరే, ఈ లెక్క వేరే. శాకాహారులు ఏమిటే మంచిదంటారా? సంహరింపబడకుండా ఉండాలంటే మంచిది. అదే కోరికైతే బాగా తినొచ్చు. శాకాహారంలో ఉన్నందువల్ల ధ్యానం పైన ఎక్కువ గురికి బాగా కుదురుతుందా? అదేం లేదు. శాకాహారులుగా ఉన్నప్పుడే నిజానికి ఆ ధ్యానం మీద గురి వచ్చేది. మాంసాహారంగా ఉన్నప్పుడు ఆ ధ్యానం పట్ల గురి వచ్చేది. వాడి గత జన్మలో ధ్యానం వేయాలి కనుక వచ్చింది. కనుక దానికి ఇది ఆ గత జన్మలో వచ్చింది ఎక్కువ ఫలించకుండా అది అడ్డుపడుతుంది. మనం మేనేజర్ సోషల్ ఎనిమల్ అంటారు. మన మనుషులందరూ కూడా జంతువులే, తోటి జంతువులు అవి. ఆ కోళ్ళు, మేకలు, వాటినన్నింటినీ ఎంత చంపుకు తింటారో అంత దాని ఫలితాన్ని అనుభవిస్తూనే ఉంటాడు. ఒక ప్రాణికి ఇంకొక ప్రాణి హింస చేసే హక్కు ఏదైనా ఉంది. నువ్వు ఏదో చేయొచ్చు. నీ హక్కును ఎవరికి తీసేయరు. నువ్వు ఏదైనా ఎప్పుడైనా చేయొచ్చు. ఈ భూలోకమే ఒక ఎవరి హక్కును వాడు నిర్ణయించుకునేది. కనుక నీ పరిధిలో నువ్వు ఉండాలి. కానీ ఇది నీకు హక్కు లేకుండా చేసేవాడు ఎవడు లేడు ఇక్కడ. చేస్తావా? చెయ్యి. భగవద్గీత అంతా అయిపోయిన తర్వాత కృష్ణుడు అర్జునుడితో యథేచ్ఛసి తథాకులు, నీ ఇష్టం ఎలా ఉంటే అలా చెయ్యి. కనుక కానీ నువ్వు ఏది చేస్తే దాని యొక్క ఫలితాన్ని అనుభవిస్తావు. అది అక్కడ నీ హక్కును తీసే నాదుడు ఎవరు లేడు సృష్టిలో. కానీ తెలుసుకోవాలి, నువ్వు ఏది చేయడానికి నీకు హక్కు ఉంది. అదే ఆత్మ యొక్క ప్రచండ తేజం. కానీ దాని పరిణామాన్ని అనుభవిస్తావు, సంహరింపబడతావు, వధించబడతావు. కాలుతుంది. అది ప్రకృతి ధర్మం లాగా. శాకాహారులు ఉంటే మంచిది అంటారా? మంచిది కనుక అది మంచిది, ఇది చెడ్డది కనుక అది చెడ్డది. మొత్తానికి సార్ మీరు చెప్తున్న పద్ధతి సంశయంలో ఉన్న జనాన్ని కన్విన్స్ చేయడానికి మీరు ఇస్తున్న మంచి మంచి ఇంటర్ప్రిటేషన్స్తో బాగా పటాపంచలైపోయి ఇది ధ్యానం చేస్తే డెఫినెట్గా మేలు జరుగుతుంది, మంచి జరుగుతుంది అనే కాన్ఫిడెన్స్ అనేది బాగా క్రియేట్ అవుతుందండి. దానికి తగ్గట్టుగా ఒకప్పుడు జీసస్ తన అభిప్రాయాల్ని ప్రపంచవ్యాప్తం చేయాలనుకున్నప్పుడు ఆయనకు 12 మందే అనుయాయులు కానీ, స్నేహితులు కానీ, మిత్రులు కానీ ఉన్నారు. అలాగే బుద్ధుడికి ఒక 500-600 మంది కంటే ఎక్కువ ఉన్నట్టు చరిత్రలో లేదు. కానీ ఇవాళ కాలమహిమ మీరు చెప్పాను కదా, కాలమహిమ. మీ బాటలో మీరు చూపిస్తున్న దారిలో జనాన్ని పట్టుకొని పోవడానికి కొన్ని వేల మంది తయారయ్యారు. వాళ్ళ చేతులు పట్టుకొని కొన్ని వేల మందిని, లక్షల మందిని అలా సామూహికంగా తీసుకెళ్తున్నారు. మీరు చెప్పిన ఆ ధ్యానంలో ఉన్నటువంటి శాంతిని పొందగలుగుతున్నారు. అండ్ ఈ మీ ఆశయాలకు, ఆదర్శాలకు అనుగుణంగా 2012 రావాలి, ఈ ప్రపంచం మొత్తం ధ్యానమయం కావాలని కోరుకుంటున్నాను. పైన తథాస్తు దేవతలు ఉన్నారు. తథాస్తు.